హరే కృష్ణ. అందరికీ నమస్కారము. మన తెలుగు భగవద్గీతకి స్వాగతం. అందరికీ మనము పూర్వపు ఆచార్యుల గురుదేవుల ప్రార్థనలతోటి మన క్లాస్ మనం మొదలు పెడదాము. మీరు కూడా చెప్పుకోండి మనసులో, ఈవెన్ మ్యూట్లో ఉన్నా కూడా. సో ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे. సో మనము 15వ అధ్యాయంలో ఉన్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. పురుషోత్తమ యోగా చాలా గొప్పగా ఉంటుంది భగవంతుడిది. అయితే 1 నుంచి 6 శ్లోకాల వరకు భగవంతుడు మనము అనాసక్తి ద్వారా, అంటే ఈ భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి లేకుండా ఉండడం ద్వారా ముక్తిని ఏ విధంగా పొందాలి అనే దాని గురించి చెప్తున్నప్పుడు భగవంతుడు తలకిందులుగా ఉన్నటువంటి ఒక అశ్వత్థ వృక్షం గురించి మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అది మనం పిక్చర్ కూడా చూసాము, తర్వాత దాని గురించి చర్చ చేశాము. తర్వాత 7 నుంచి 11 శ్లోకాల వరకు ఏం చెప్పారంటే, ఒకవేళ కనుక మనం అలా అనాసక్తి పెంచుకోకపోతే ఈ భౌతిక ప్రపంచం పట్ల ఏ విధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో బద్దులం అవుతామో, ఇక్కడ మన అస్తిత్వాన్ని ఏ విధంగా పెంచుకుంటూ వెళ్తామో, ఆల్రెడీ చాలా పెంచుకున్నాం కాబట్టి ఇంకా మనం ఇక్కడ ఉన్నాము, ఇంకా ఎలా పెంచుకుంటూ ఉంటాము అని పెంచుకుంటూ అనేక రకాలైనటువంటి దేహాన్ని ఎలా మనం గ్రహిస్తున్నాము, ఒక దేహం నుంచి ఇంకో దేహానికి ఎలా వెళ్తున్నాము అన్న విషయాన్ని భగవంతుడు మనకి చక్కగా వివరించారు. తర్వాత 12 నుంచి 15 శ్లోకాల వరకు భగవంతుడు ఎలా మనకి ఈ భౌతిక జీవితంలో మన యొక్క ఏంటిది లివింగ్, అంటే మనం బతకడానికి మనకి సహాయం పడుతూ, అదేవిధంగా ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కూడా ఆధ్యాత్మికంగా మనం పురోగతి పొందడానికి కూడా ఏ విధంగా భగవంతుడు మనకి సహాయం చేస్తాడు అన్న విషయం గురించి చర్చించారు. దాంట్లో మనము 15.14 శ్లోకం వరకు మనం చదివాము. ఈరోజు మనం 15వ శ్లోకం నుంచి మొదలు పెడదాము. 15:1 చదివితే గనక చాలా ఇంపార్టెంట్. 15.15 శ్లోకం నోట్ డౌన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ శ్లోకం అనమాట. అది చాలా గొప్ప శ్లోకము. దాని తర్వాత 16, 17, 18 శ్లోకాల్లో భగవంతుడు దాన్ని ఏమంటారంటే త్రిశోకి గీత అంటారు. త్రిశ్లోకి అంటే 3 శ్లోకాలు, చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు అవి. అది దాని ఎసెన్స్ ఆఫ్ వేదాంత, అంటే వేదాల యొక్క సారాంశం అంతా చెప్పారు దాంట్లో. తర్వాత లాస్ట్ 19, 20 శ్లోకాలలో కృష్ణుడిని తెలుసుకోవడం అంటే ఏంటంటే అన్నీ తెలుసుకోవడమే అని అర్థం అనమాట. అంటే మన భగవంతుడిని తెలుసుకుంటే, భగవంతుడైనటువంటి కృష్ణుడిని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టే మనకి అని చెప్పారు అని చెప్పి ముగించారనమాట. సో అందుకని మనము చూద్దాం ఈరోజు. లాస్ట్ టైం ప్రభావతి మాతాజీ లాస్ట్ చదివారు, అక్కడి నుంచి మనం మొదలు పెడదాము. ఎందుకంటే అందరికీ ఆపర్చునిటీ రావాలి కదా. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ చాలా మందికి ఆపర్చునిటీ రాకపోవచ్చు.
అందుకని మనము యా 15.14 వరకు చదివాం మనము. 15వ శ్లోకం నుంచి ఈరోజు మనం చదువుతాం. 15 నుంచి 20 వరకు చదువుతాం. 20 శ్లోకాలే ఉన్నాయి దీంట్లో. ఇది చాలా 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 మనకి ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట. చాలా ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం అన్నమాట. ఒక్క నిమిషము, ఎవరు మ్యూట్ చేసుకోలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ధనలక్ష్మి మాతాజీ, బాగున్నారా? హరే కృష్ణ మాతాజీ. బాగున్నా మాతాజీ. హరే కృష్ణ ప్రభావతి మాతాజీ, బాగున్నారా? హరే కృష్ణ బాగున్నాయి. యా, ఇప్పుడే చెప్పాను, లాస్ట్ వీక్ ప్రభావతి మాతాజీ చదివారు. ఇప్పుడు మనం చదవాలని అక్కడి నుంచి మొదలు పెడదామని చెప్పేసి. లాస్ట్ వీక్ పద్మజ మాతాజీ చదివారు కదా మీరు. లాస్ట్ వీక్ మీరు చదివిన తర్వాతే ప్రభావతి మాతాజీకి వెళ్ళాను. యా యా, చదివారు మీరు. యా యా, ఒక్కొక్క వీక్ ఒక్కొక్కళ్ళు మిస్ అవుతూ ఉంటారు, ఏంటో మన భక్తి. ఈరోజు మాధవి మాతాజీ ఇంకా జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవుతారేమో, ఇంకా జాయిన్ అవ్వలేదు. ఓకే, రాధికా మాతాజీ మీరు చదవాలి ఇప్పుడు, మీ తర్వాత రాజేశ్వరి మాతాజీ. సో నేను ఫస్ట్ చదువుతాను, కొంచెం మనం చర్చిద్దాము, తర్వాత ఆవిడ చదువుతారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. ఎంత బాగా చెప్తున్నారంటే భగవంతుడు. అసలు ఎన్ని మనకి సెట్ ప్రొఫెషనల్ ఆడియో అండ్ ఆడియో సెట్టింగ్స్ అక్కర్లేదు. సో ఎన్ని చెప్తున్నారంటే, ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ భగవద్గీత ద్వారా మనం తెలుసుకుంటున్నామంటే భగవంతుడి గురించి. చాలా ఏం చెప్తున్నారు ఆయన, సర్వస్య చాహం హృది సన్నివిష్టో, నేను సర్వుల హృదయాలందు నిలిచి ఉన్నాను. నేను, మనకందరికీ తెలుసు ఏ విధంగా నిలిచి ఉన్నారు సర్వుల హృదయాలందు భగవంతుడు. చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఏ విధంగా భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు? హరిబోల్, ఇది చాలా చిన్న ప్రశ్న ఇది. మనం ఏ రూపంలో అనుకుంటే ఆ రూపంలో ఉంటారు. అవును, అది కాదు, లోపల అసలు అసలు ఏ విధంగా ఉన్నాడు? అంటే భగవంతుడిని ఆత్మ అంటామా, లేకపోతే ఏంటి? ఆత్మ ఎగ్జాక్ట్లీ, అది ఇంతసేపు ఆలోచించిన తక్కువ చెప్పాలి. ఎప్పటి నుంచో మనం ఆరంభం, ఉపోద్ఘాతం నుంచి చెప్తున్నాం మనం. మనలో మనతో పాటు భగవంతుడు కూడా ఉన్నాడు. ఆత్మ పరమాత్మ రెండు ఉన్నారనమాట. భగవంతుడిని మామూలుగా ఆత్మ అని చెప్పం కదా, ఎందుకంటే భగవంతుడు చాలా గొప్పవాడు. ఆత్మ అంటే మామూలు జీవులం మనము, కానీ పరమాత్మ అంటే ఆత్మలకన్నిటికీ మాస్టర్ అన్నమాట, నాయకుడు ఆయన. సో సర్వస్య చాహం హృది సన్నివిష్టో, నేను సర్వుల హృదయాలందు నేను నిలిచి ఉన్నాను. మతః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ, నా నుంచి ఏమొస్తుంది? స్మృతి అంటే జ్ఞాపక శక్తి నా నుంచే వస్తుంది. మీకు జ్ఞానము అంటే నాలెడ్జ్ కూడా నా దగ్గర నుంచే వస్తుంది. మరుపు అంటే ఏంటి? మర్చిపోవడం కూడా ఆయన ఇస్తున్నట్టు చూడండి. జ్ఞాపక శక్తి ఆయన ఇస్తున్నాడు, మరుపు కూడా ఆయన ఇస్తున్నాడు, మనకి జ్ఞానం కూడా ఆయన ఇస్తున్నాడు అని చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు? వేదేశ్చ సర్వే రహమేవ వేద్యం, నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడిని. ఇప్పుడు చాలామంది చాలా వేద పండితులు ఉంటారు, ఓకేనా? చాలా వేదాలు చదివేస్తారు, 4 వేదాలు చదివేశామంటారు, ఇంకా ఉపనిషత్సు పురాణాసు అన్నీ చదివేశామంటారు. కానీ అవన్నీ చేయడం వల్ల కృష్ణ భగవంతుడిని గుర్తించలేకపోతే, ఆయనకి కనెక్ట్ అవ్వలేకపోతే, ఆయన గురించి తెలుసుకోలేకపోతే గనక వేదాలు చదివి కూడా నిరుపయోగమే. ఏం ఉపయోగమో? దాని బదులు వేదాలు ఏమీ చదవని భక్తులు చాలా గొప్ప కదా. కృష్ణ భగవంతుడికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి భక్తులు, కృష్ణ భగవంతుడి పట్ల ప్రేమని పెంచుకున్నటువంటి భక్తులు, వాళ్ళందరికంటే కూడా ఉత్తములే కదా. అందుకని ఎప్పుడు కూడా మనము భగవంతుడిని గుర్తించాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడి గురించి వినాలి, ఆయన నామం పఠించాలి, ఆయన కోసం ఏ విధమైనటువంటి సాక్రిఫైజులన్నా చేయాలన్నమాట. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించుకుంటే భగవంతుడు కోసము ప్రాణాలు అర్పించే వాళ్ళు ఉన్నారు. సో మనల్ని గురించి ఆలోచించాల్సిన చింత భగవంతుడికి ఏంటి? భగవంతుడి గురించి పోటీలుగా భగవంతుడి మీద ప్రేమ పడేవాళ్ళు ఉన్నారు. ఇవాళ నేను ఒక ప్రభుజీతో మాట్లాడుతున్నాను చాటింగ్లో, చాలా సీనియర్ డివోటీ అనమాట. ఏవో నా క్వశ్చన్స్ ఉంటే అడుగుతుంటేను, నా ఫ్రస్ట్రేషన్ ఏదో ఆయనకి చెప్పుకుంటే భక్తిపరంగా ఆయన అన్నారు, చూడు నువ్వు చేస్తున్నావు కరెక్టే, నువ్వేదో ప్రార్థనలు చేసుకుంటున్నావు భగవంతుడికి, నువ్వేవో సర్వీసులు చేస్తున్నావు, కానీ నీలో ఏంటి స్పెషాలిటీ? నీలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు భగవంతుడికి. నీలా చేసేవాళ్ళు, నీకంటే ఎక్కువ చేసేవాళ్ళు సేవలు భగవంతుడికి, నీకంటే ఎక్కువ భగవంతుడి గురించి ఏడ్చేవాళ్ళు, నీకంటే భగవంతుడి గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళు ఉన్నారు కదా. మరి నీలో స్పెషాలిటీ ఏంటంటే, నాకు కొంచెం డౌన్ అయ్యాను నేను అప్పుడు. కరెక్ట్, ఏమీ లేదని చెప్పాను ఆయనకి, ఏమీ లేదు. సో ఏంటంటే మనం అనుకుంటున్నాం ఇప్పుడు
లాస్ట్ టైము నేను ఏదో రస ఇలా రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్న భగవంతుడితో ఈ విధంగా ఒక తల్లిలా కనెక్ట్ అవ్వచ్చు, ఒక స్నేహితుడిగా కనెక్ట్ అవ్వచ్చు, తర్వాత ఒక ఆమ్, దాస్య భావంలో కనెక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ చెప్తుంటే పద్మజా మాతాజీ అన్నారు. నాకు అలా అనిపిస్తుందండి, ఏదో ఆవిడ ఎగ్జాంపుల్ చెప్పి ఇలాగా నాకు ఆ విధంగా నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఆ విధంగా కనెక్ట్ అయినట్టే అని. ఇంకా మనం ఎక్కడున్నాం అసలు, ఏ స్టేజ్లో ఉన్నాం? ఇంకా మనం చాంటింగ్ మొదలు పెట్టాం అంతే. ఇంకా ఎక్కడున్నాం భక్తిలో అసలు మనము? ఇంకా ఎంత మనం చేయాలి అసలు నిజంగా? ఎటువంటి భక్తులు ఉన్నారు భగవంతుడికి అసలు నిజంగా? ఎక్కడ అసలు మనకి గురువు ఆశ్రయం ఎక్కడ ఉంది అసలు? గురువు అంటే ఇప్పుడు ఎవరో గురువులు కాదు, మాకు ఒక గురువు గారు ఉన్నారండి, ఆయన ఇలా చెప్పారండి, వాళ్ళు ఎలా చెప్పారండి, అది కాదు కదా. మనకి ఎక్కడి నుంచి జ్ఞానం వస్తుంది? ఇప్పుడు ఏ సంప్రదాయం నుంచి వస్తుంది? ఎక్కడ మనకి అథెంటికేటెడ్ బోనఫైడ్, అంటే ఒక నమ్మదగినటువంటి ఒక నిజమైనటువంటి శుద్ధ భక్తులు ఒక ఆశ్రయం మనకి ఎక్కడ దొరుకుతోంది? అక్కడి నుంచి మనం ఎక్కడ ఇంకా తీసుకున్నాము? అసలు ఒక గురువు అంటూ లేనిది మనం ఎలా అసలు భగవంతుడిని చేరుకుంటాం అసలు నిజంగా? ఎందుకంటే అది కూడా మామూలు గురువులు కాదు కదా. నిజమైనటువంటి శుద్ధ భక్తులైనటువంటి భగవంతుడికి 24/7 సేవ చేసేటువంటి భక్తుల యొక్క ఆశీర్వచనం ఉంటేనే కదా మనకు అవన్నీ అనుభవంలోకి వచ్చేది అప్పుడే కదా. దానికి మనం చేయాల్సింది ఏంటి? దానికి ఒక గురు ఆశ్రయం తీసుకోవడానికి మనం ఎక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాం? మనకు అన్నీ చేయాలి కదా. మనకు ఉన్నాయి కొన్ని. భక్తి జీవితం అనేది ఎంత సింపులో అంత కష్టం కూడా. ఎందుకంటే భక్తి జీవితం చాలా సింపుల్. ఎందుకంటే మనం ఇప్పుడు జ్ఞానయోగులు, ధ్యాన యోగులు వాళ్ళందరూ ఏంటి, వాళ్ళకి భగవంతుడి కన్నా కూడా భగవంతుడి కాంతిలో కలిసిపోవడం ఇంపార్టెంట్ అనుకునేవాళ్ళు ఒక ఫ్యామిలీని వదిలిపెట్టేసి ఒక అడవిలోకి వెళ్ళిపోయి ఒక ప్రశాంతమైన ప్లేస్లో ఆశలా స్ట్రైట్గా నించుని ముక్కుసూటిగా పెట్టి గాలి మాత్రమే తింటూ ఒక హిమాలయాలకు వెళ్ళి అటువంటి చలి చలి ప్రదేశంలో వాళ్ళు కూర్చుని మంచు పడుతున్న ఏమైనా కూడా శరీరాన్ని మర్చిపోయి శరీరం మించి వెళ్ళి శరీరానికి అతీతంగా వెళ్ళి వాళ్ళు భగవంతుడికి మెడిటేట్ చేసుకుంటే వాళ్ళ విజయం సాధిస్తారో లేదో తెలియనటువంటి సిచ్యువేషన్. సాధించినా వాళ్ళు వెళ్ళేది ఏంటంటే కేవలం భగవంతుడి కాంతి వరకే. కానీ భక్తులకి ఎంత సులువైనటువంటి మార్గాన్ని భగవంతుడు ప్రసాదించాడు. కేవలం నవవిధ భక్తి చేయండి అయ్యా, నా గురించి నా దగ్గరికి నేను తీసుకెళ్తాను, నేను ప్రామిస్ చేస్తున్నాను నీకు అని ఎన్నో ప్రామిస్లు భగవంతుడు చేస్తున్నాడు కదా. సో మనం ఇంకా ఏంటంటే మనం ఇంకా మొదటి స్టేజ్లోనే ఉన్నాం మనం అందరం కూడా. ఇంకా మనం చేయాల్సింది, ఇంకా మనం సాధించాల్సింది చాలా ఉంది. కానీ ఇది కష్టం కాదు. కావాల్సింది ఏంటంటే మనకి మనోధైర్యం, మనకి దృఢమైనటువంటి నిశ్చయం, భగవంతుడి పట్ల సరైనటువంటి ప్రేమ, ఒక అవగాహన. ఖచ్చితంగా మనం ఈ జన్మలో మన లక్ష్యం సాధించాలనే ఒక కఠినమైనటువంటి నిర్ణయం మనం తీసుకోవాలి మన హృదయంలో. ఇప్పుడు ప్రతిదీ కూడా ఈజీ అవుతుంది. భగవంతుడు ఆయన దగ్గరికి ఎలా రావాలో ఆయనే చెప్తాడనమాట. సో ఏంటంటే ఈ భగవంతుడితో ఒక రసంలో, ఒక రిలేషన్షిప్లో, ఒక సంబంధంలో ఏర్పరచుకోవడం, అంటే ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏర్పరచుకోవాలి అంటే దానికి చాలా ఒక ప్రాసెస్ అంటూ, ఒక పద్ధతి అంటూ ఉంది కదా. దేనికైనా మనకు తెలుసు కదా మన జీవితంలో. ఇప్పుడు ఒక కూర చేయాలి, మంచి కూర చేయాలంటే మనకి ఒక పద్ధతి ఉంటుంది. అలాగా చక్కగా అన్ని సక్రమంగానే వేస్తేనే కదా మసాలా దినుసులు కానీ ఏవైనా కానీ ఒక కూరలో అన్ని సక్రమంగా పడితేనే ఆ కూర బ్రహ్మాండంగా తయారవుతుంది. అలాగే మన భక్తి జీవితంలో కూడా ఏంటంటే మనకి ఏమేం కావాలి, ఇంగ్రీడియంట్స్, మనకి ఏ పదార్థాలు కావాలి దాన్ని పక్వంకి తీసుకురావడానికి, అంటే మన భక్తిని పండించడానికి ఎటువంటి పదార్థాలు మనం యాడ్ చేయాలి దాంట్లో అన్న విషయం మనం తెలుసుకోవాలి. దానికి ఒక్కొక్కటిగా మన జీవితంలో మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. యాడ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనకి భగవంతుడి కృప లభిస్తుంది. మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఈ జన్మలోనే మనము సాధించగలుగుతాము. ఇప్పుడు నేను వేరే గ్రూప్ కూడా ఒకటి స్టార్ట్ చేశాను కదా. వాళ్ళు కూడా చాలా పాపం మీలాగే అందరూ కూడా చాలా సిన్సియర్గా ఉన్నారు. వాళ్ళు కూడా 10 మందో 12 మంది ఉంటారు మహా అయితే. కానీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళకి చాలా కూడా ఉన్నవాళ్ళు చాలా చాలా ఇంక్విజిటివ్గా ఉన్నారు. అంటే చాలా తెలుసుకుందాము, భక్తి జీవితం అంటే ఏంటి అసలు, ఎలా చేయాలి అసలు తెలుసుకుందాము అన్న ఆసక్తి చాలా ఉంది వాళ్ళకి అనమాట. సో చెప్తున్నాను, మనకి భక్తి జీవితంలో ఇంకా మనము చాలా ఫస్ట్ స్టెప్లో కూడా ఇంకా లేం కరెక్ట్గా. ఫస్ట్ స్టెప్లో ఉన్నాం అనుకోవాలి. ఇంకా చక్కగా ఉంది, కానీ చాలా సులువు భక్తి అనేది. భగవంతుడిని ఈజీగా గెలవగలగాలి మన ప్రేమతోటి, మన భక్తితోటి, మన సాధనతోటి, మన డివోషన్ సర్వీస్, అంటే మన భక్తియుక్త సేవతోటి భగవంతుడి యొక్క హృదయాన్ని మనం గెలుచుకునేటట్టు చేసుకోవాలన్నమాట. అయితే నెక్స్ట్ ఏం చెప్పారు ఇక్కడ,
వేదాంతకృత్ వేద విదేవ చాహం. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదములను ఎరిగినవాడను కూడా నేనే. వేదాంతకర్త ఏంటి? వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి యొక్క శ్వాస నుంచి వచ్చాయి కదా. సో ఇవన్నీ వేదాలు కూడా నా దగ్గర నుంచే వచ్చాయి. వేదాల సారాంశం కూడా నా గురించి తెలుసుకోవడమే. వేదాలని అన్నీ తెలిసిన వాడిని కూడా నేనే. నేనే మీకు స్మృతి, జ్ఞానము, మరుపు అన్ని కూడా ఇస్తున్నాను. అలా ఇవ్వడమే కాకుండా అందరి హృదయాల్లో కూడా నేను నిలిచి ఉన్నాను అని చెప్తున్నారు. రాధికా మాతాజీ, మీరు శ్లోకం అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. సర్వస్యాచాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృదేవ వేద విదేవ చాహం. అనువాదము: నేను సర్వుల హృదయముల యందు నిలిచియున్నాను. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా ఇక్కడ ఏంటి మాతాజీ? తెలియదగిన వాడను, వాస్తవంనకు వేదాంతకర్తను, వేదములను ఎరిగిన వాడను నేనే. భాష్యము: దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంన ప్రతి ఒక్కరి హృదయమునందును నిలిచియుండును. అట్టి హృదయస్థ పరమాత్మ నుండియే జీవుని సర్వకర్మలు ఆరంభమగుచున్నవి. జీవుడు తన గత జన్మకు సంబంధించిన విషయమునంతటిని విస్మరించినను సమస్త కర్మలకు సాక్షిగా పరమాత్మ రూపము నుండు భగవానుని నిర్దేశంను అనుసరించియే వర్తింపవలసి వచ్చును. కనుకనే అతడు తన పూర్వకర్మలను అనుసరించియే తన కర్మలను ఆరంభించును. కర్మ నొనరించుటకు కావలసిన జ్ఞానము, స్మృతి అతనికి సమకూర్చబడును. అంతేకాకుండా తన గత జన్మమును గూర్చిన మరుపు కూడా అతనికి కలుగుచున్నది. ఈ విధముగా భగవానుడు సర్వవ్యాపకుడే కాకుండా ప్రతి వ్యక్తి హృదయమునందు అంతర్యామిగా నుండును. కనుక అతడే వివిధ కర్మఫలములను ప్రసాదించుచుండును. శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మను మాత్రమే కాకుండా వేదముల అవతారముగా కూడా అతడు పూజనీయుడు. జనులు తమ జీవితమును ధర్మబద్ధముగా మరియు భక్తికి అనుగుణముగా మలుచుకొని భగవద్ధామమును తిరిగి చేరు విధముగా వేదములు తగిన నిర్దేశములనొసగుచున్నవి. అట్టి వేదములు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గూర్చియే సంపూర్ణ జ్ఞానమునొసగును. వ్యాసదేవుని అవతారమున ఆ దేవాది దేవుడే వేదాంత సూత్రములకు కర్తయ్య ఉన్నాడు. జై. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు పరమాత్మ మనకి హృదయంలో ఉన్నది ఎవరు? ఇక్కడ పరమాత్మ గురించి మాట్లాడుతున్నారు. పరమాత్మ నుంచే మన సర్వకర్మలన్నీ ఆరంభమవుతున్నాయి. అంటే పరమాత్ముడు మనం చేసే ప్రతి కర్మకి కూడా సాక్షిభూతుడుగా ఉన్నాడు కదా. సో అందుకని ఆయన నోట్ డౌన్ చేసుకుంటూ ఉంటాడనమాట. అన్ని మనం ఏమేం కర్మలు చేస్తున్నాము, మంచి కర్మలు ఏం చేస్తున్నాము, చెడ్డ కర్మలు ఏం చేస్తున్నాము అని నోట్ డౌన్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం మనకి నెక్స్ట్ జన్మ ఇవ్వబడుతుంది కదా. మనం పుణ్యం చేస్తే మంచి అనుభవిస్తూ ఉంటాం, పాపం చేస్తే దుఃఖం అనుభవిస్తూ ఉంటాము. ఈ విధంగా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఆ కర్మలు, సో మనము ఏంటంటే సమస్త కర్మలకి సాక్షిగా కూడా పరమాత్ముడు ఉండి దాని అక్కడి నుంచి మనం మళ్ళీ మన జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారనమాట. మన పూర్వజన్మ కర్మలు బట్టి అక్కడనే మనకు ఒక శరీరం ఇవ్వబడుతుంది. దాని నుంచి మళ్ళీ మనము మన కర్మని మళ్ళీ మొదలు పెడతాము. అటువంటి కర్మలు చేయడానికి ఎటువంటి జ్ఞానం కావాలి, ఎటువంటి జ్ఞాపక శక్తి కావాలి, ఎటువంటి జ్ఞానము రిమెంబరెన్స్ అంటే జ్ఞాపక శక్తి కావాలి. అటువంటివి మాత్రమే ఇవ్వబడతాయి అన్నమాట. అంతేకాకుండా తన గత జన్మ గురించి మరుపు కూడా భగవంతుడే ఇస్తున్నాడు మనకి. ఎందుకంటే మనకి గత జన్మ గురించి తెలుసుకుంటే కనుక మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. మనకి గత 100 జన్మలు మనకు అనిపించాయి అనుకోండి, అంటే అసలు మనం మనుషులమా, లేకపోతే మనం జంతువులమా, లేకపోతే మనం పక్షులమా, లేకపోతే మనం దేవతలమా, లేకపోతే మనం ఏంటనేది కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. ఎందుకంటే ఈ జన్మలో ఒక గుర్తింపు ఉంది, మనకి ఒక ఉపాధి ఉంది. ఈ జన్మలో మనం ఫలాన్ని మనం గుర్తించుకుంటాం. కానీ ఇప్పుడు మనకి మరుపు ఇవ్వలేదు భగవంతుడు. పూర్వజన్మలన్నీ గుర్తుంటే మనం
వాళ్ళ వీళ్ళ మనమే కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే ఆత్మకి అసలు ఏమీ ఇక్కడ సంబంధమే లేదు. రకరకాల శరీరాన్ని ధరిస్తుంటే అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఏ శరీరం ఏదో తెలీదనమాట. సో, అందుకని భగవంతుడు తెలివిగా ఏం చేశాడు, మనకి మరుపు కూడా ఇచ్చాడు. ఈ విధంగా భగవంతుడు సర్వవ్యాపకుడే కాదు, ప్రతి అణువులో ఉన్నాడు పరమాత్మ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు, మన హృదయంలోనే కాదు, ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నాడనమాట. అలా ఉండడమే కాకుండా ఇంకా మన శరీరంలో కూడా అంతర్యామిగా ఆయన ఉన్నాడనమాట. అతడే మనకి అన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. తర్వాత వేదముల అవతారంలా కూడా భగవంతుడు చాలా పూజనీయుడు. భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. అది కాకుండా ఇంకా నిరాకార బ్రహ్మంగా కూడా ఉన్నాడు. అంటే ఆయన కాంతి బ్రహ్మజ్యోతిలాగా ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఆయన పరమాత్మగా ఉండడమే కాకుండా ఆయన వేదాల అవతారం కూడా ఆయనే. వేదాలన్నీ కూడా ఆయన నుంచే వచ్చాడు కదా! సో, అందుకని ఈ వేదాలన్నీ ఎందుకు ఇచ్చారు? జనులు ధర్మబద్ధంగా వాళ్ళు చక్కగా భక్తికి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకొని భగవద్ధామానికి ఎలా చేరాలో అవన్నీ కూడా తెలియజేయడానికి వేదాలు రూపంలో భగవంతుడే అవతరించాడు నిజం చెప్పాలంటే. ఆ! అట్టి వేదాలన్నీ కూడా భగవంతుడి గురించి చెప్తున్నాయన్నమాట. సో, వ్యాసదేవుడు భగవంతుడి యొక్క అవతారమే వ్యాసదేవుడు. ఆయన వేదాంత సూత్రాలన్నీ కూడా కంపైల్ చేసింది ఆయననమాట. ఆయనే కర్త అయి ఉన్నాడు ఈ వేదాంతాలకన్నిటికని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఈ తెలుగు భగవద్గీతలో ఇది అనువాదము చాలా కొంచెమే ఉంది. కానీ ఇంగ్లీష్ భగవద్గీతలో ఫస్ట్ టైమ్ నేను చూసాను చాలా ఎక్కువుంది. ఒక్కసారి నేను అక్కడికెళ్తాను. వెళ్ళిన తర్వాత మనము ఎక్కడి నుంచి ఇక్కడ లేదో చూద్దాం. వ్యాసదేవుడి గురించి వరకు చెప్పారిక్కడ. ఒక్కసారి నేను ఇక్కడ చూసి మీకు చెప్తానిది. ఎందుకంటే నేను మిస్ అవ్వడం నాకిష్టం లేదు. ఆహ్, హ్మ్. సో, భగవంతుడు చాలా చాలా కృప చూపిస్తున్నాడు మన మీద. ఎందుకంటే ఎందుకని చెప్తున్నానంటే, మనం చాలా బద్ధజీవులము. సో, మనకి ఆయన మనకి ఆహారం అందించే దగ్గర నుంచి ఆయన ఆయన సకల జీవుల్ని పోషించేది నిజం చెప్పాలంటే ఆయన. మన తండ్రి నిజం చెప్పాలంటే ఆయన. అదొక్కడే కాకుండా మన కడుపులో ఉన్నటువంటి మన ఆహారం మనకి ఆహారాన్ని ఇవ్వడమే కాదు, మన కడుపులో ఉన్న ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి కూడా ఆయనే ఇస్తున్నాడు. అగ్నిదేవుడి కింద ఆయన మన శరీరంలో ఉండి అగ్ని ద్వారా మన ఆహారాన్ని ఆయన డైజెస్ట్ చేస్తున్నాడు. తర్వాత మన 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 యాక్టివిటీస్‌ని విట్‌నెస్ చేస్తున్నాడు. అంటే మనం ఏవేవి పనులు చేస్తున్నామో దాన్ని సాక్షిభూతుడిగా నిలిచి అవన్నీ చూస్తున్నాడు. మనల్ని గమనిస్తున్నాడు. మనం అనుకుంటాం మనం ఏదో తప్పు పని చేసినా, ఏమన్నా ఓహ్! ఎవరు చూడటం లేదు కదా అని. కానీ ఎవ్వరు చూడకపోతే ఏంటి? ఎవరు చూసినా వాళ్ళు చూడకపోయినా వాళ్ళకని పరమాత్మ చూస్తున్నాడు. అక్కడ లోపల మన హార్ట్‌లో ఉన్నటువంటి పరమాత్మ చూస్తూ ఉన్నాడు కదా! సో, ఆయన. మళ్ళీ నాలెడ్జ్ ఇచ్చేది ఆయనే. వేదాల రూపంలో జ్ఞానం ఇచ్చేది అందరికీ కూడా మళ్ళీ ఆయనే. తర్వాత భగవద్గీత చెప్పింది కూడా ఆయనే. ఆ! సో, ఇన్ని చేసిన భగవంతుడు చాలా చాలా కృప కలిగిన వాడు అని చెప్తున్నారనమాట. తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఈ రెండో పారాగ్రాఫ్ అక్కడ లేదనమాట మన తెలుగు భగవద్గీతలో. అందుకని ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ జీవుడేంటంటే ఒకసారి ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత దీని గురించి మర్చిపోతాడు ఇంక ఈ శరీరం గురించి. ఎప్పుడైతే మన ఆత్మ మన శరీరం నుంచి, అంటే మనం చావు అంటాము. మన ఆత్మ మన శరీరం నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ ఆత్మ ఈ శరీరం గురించి కంప్లీట్‌గా మర్చిపోతుందనమాట. మళ్ళీ ఇంకొక పని మొదలుపెడుతుంది. వేరే ఇంకొక పని భగవంతుడు ఇస్తాడు మనకి ఇంకొక శరీరం ద్వారా. మళ్ళీ అటువంటి కర్మ చేసుకుంటూ ఉంటుంది. దానికి తగ్గనటువంటి శరీరంలో ఉండి చేసుకుంటూ ఉంటుంది. ఆ! సో, ఇప్పుడు మనకి మన పూర్వజన్మ కర్మలు గుర్తుండవు కదా! అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి నేను దీన్ని మ వదులుకోకుండా చెప్తున్నాననమాట. ఇప్పుడు మనం మర్చిపోతాం. మన కర్మలు ఏం చేశాము ఈ పూర్వజన్మలో. ఇప్పుడు మనకు గుర్తుందా మన పూర్వజన్మలో మనం ఏం కర్మలు చేశామనేది ఏం గుర్తులేదు కదా మనకి. సో, మనకి ఎటువంటి గుర్తు లేదు పూర్వజన్మలో మనం ఎటువంటి కర్మలు చేశామని. అయితే కానీ భగవంతుడికి తెలుసు. మనం ఎటువంటి కర్మలు చేశామో, ఇప్పుడు ఈ జన్మలో మనం ఎటువంటి కర్మలకి అర్హులం. అది చాలా ఇంపార్టెంట్. సో, దాని ప్రకారం ఆయన ఇస్తాడు. మనం మర్చిపోయినా, మనకి మరుపు ఆయనే కలగజేసినా గూడా, మన కర్మలన్నింటిని నోట్ చేసుకొని భగవంతుడు, ఓకే. ఈ జన్మలో ఈ అండ్ పాపాలు, పుణ్యాలు ఉన్నాయి. ఇంకా మనకి ఒక పెద్ద సంచిత పాపకర్మలుంటాయి. పెద్ద కొండలాంటి దానిలోంచి ఎంత ఈ జన్మకి సరిపోతుంది? ఎటువంటి కార్యక్రమాలు ఈ ఈ మ మైండ్‌ని బట్టి, ఈ జన్మలో ఉన్నటువంటి మన స్థిమితాన్ని బట్టి ఆహ్, ఎటువంటి కర్మలు ఈమెకి ఇవ్వాలి అని జెప్పేసి ఆయన మళ్ళీ మన వర్క్‌ని రెన్యూ చేస్తాడట. మళ్ళీ పాస్‌పోర్ట్ రెన్యూ చేస్తాం చూడండి. ఒకసారి ఎక్స్‌పైరీ డేట్ అయిపోతే, అలా మన కర్మల్ని రెన్యూ చేసి, మనకి తగినటువంటి బాడీ ఇచ్చి, మన చేత అటువంటి కర్మలు ఆయనే చేయిస్తాడనమాట. ఆ! సో, ఆహ్, మ ఆహ్, మనము ఈ జన్మలో ఏదైతే మనం ఆనందిస్తున్నామో, ఏదైతే దుఃఖపడుతున్నామో, అవన్నీ గూడా అకార్డింగ్ టు ద డిక్టేషన్ ఆఫ్ ది సుప్రీం లార్డ్, అంటే మన భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతోంది.
ఆయన మన హృదయంలో కూర్చుని మనకన్నీ మనం చూస్తున్నాడు కాబట్టి ఆ భగవంతుడు అటువంటి కర్మలు చేయడమే కాకుండా వేదాలకి మనకి అంటే వేదాలు మనకు అందుబాటులోకి తీసుకొస్తాడు. అది కూడా మళ్ళీ భగవంతుడు చేస్తాడు. ఆయన చేసే పని ఏంటంటే మనం చేసే ప్రతి పనికి యెస్ చెప్తాడు. చెడ్డదైనా లేకపోతే మంచిదైనా. తర్వాత కర్మలు కూడా ఆ విధంగానే ఇస్తాడు మనకి. ఎందుకంటే మనకు ఒక చిన్న స్వాతంత్రం ఫ్రీ విల్ ఇచ్చాడు కదా! కొంచెం మన ఇష్టమైన పని మనం చేసుకునే విధంగా. ఇప్పుడు ఈరోజు మనం ఒక పాపకార్యం చేయాలంటే మనం ఫ్రీ చేయడానికి. మనెవరు భగవంతుడు డైరెక్ట్‌గా వచ్చి మనని అప్పుడు లోపల హృదయంలో పరమాత్మ ఒకవేళ ఒక సెకండ్ వాయిస్ మనకి రెండో వాయిస్ ఉంటది. చెప్తున్నా కూడా మనమేమి వినిపించుకోము ఆఫ్‌కోర్స్. రెండో వాయిస్ అరుస్తూనే ఉంటది. ఇది అవసరమా ఇప్పుడు ఇలా చేయడం, ఇలా వాళ్ళని ఇలా మాట్లాడడం అవసరమా ఇప్పుడు? కామ్‌గా ఉండు, రియాక్ట్ అవ్వకు ఇవన్నీ చెప్తూనే ఉంటారు లోపల ఎవరో మనకి. అదంతా ఎవరు పరమాత్మ చెప్పేది. కానీ మనం చెవిన పెట్టేస్తాము. మనకు ఆవేశం అలాంటిది. అయితే ఎప్పుడైతే మనం అలా చేస్తామో తర్వాత అవన్నీ నోట్ అయిపోతూ ఉంటాయి భగవంతుడి దగ్గర. సో, దానికి తగ్గట్టుగా ఆయన ఇవ్వాల్సింది. ఆయన కూడా పాపం నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తప్పదు. ఎందుకంటే మన కర్మలో ఆయన ఇంటర్ఫియర్ అవ్వడు. జోక్యం చేసుకోడు. కాబట్టి మనకి తగ్గట్టుగా మనకి ఇస్తూ ఉంటాడు. మంచికి మంచి, చెడ్డకి చెడ్డ ఇస్తూ ఉంటాడు. తర్వాత దాంతో పాటు మళ్ళీ ఎక్కడో కొంచెం పాపం పీకుతూ ఉంటుంది ఆయనకి జాలి అన్నమాట మన మీద. అరే! వీళ్ళు పాపం నన్ను చూడటం లేదు లోపలున్న నన్ను. బయటకి చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు డబ్బులు, అనుభవిస్తున్నారు. కానీ హృదయంలో చూసుకోవట్లేదు. నేను ఇక్కడే తిష్టుడినే కూర్చొని ఉన్నాను గదా! కనీసం నా వైపు ఇలా ఒక తల కూడా తిప్పట్లేదు అసలు అని చెప్పి బాధపడుతూ ఉంటాడాయన. అటువంటి బాధలో ఆయన తండ్రి కాబట్టి ఆయనకి ప్రేమ ఉంటుంది కాబట్టి, అరే! ఈ నరకం నుంచి వీళ్ళు బయటపడితే బావుంటుంది అని చెప్పి దానికి తగ్గట్టుగా ఆయన మనకి వేదాల్ని కూడా ఇస్తారు. వేద శాస్త్రాల్ని మనకిచ్చారు. ఎందుకంటే దాన్ని చదువుకోవడం ద్వారా, ఒక భగవద్గీత చదవడం ద్వారా, భాగవతం చదవడం ద్వారా నా గురించి తెలుసుకుంటారేమో, తెలుసుకునే వాళ్ళకి కనువిప్పు కలుగుతుందేమో, పశ్చాత్తాప పడతారేమో, నా దగ్గరికి వస్తారేమో అని ఆయన చాలా ప్రేమగా ఎదురు చూస్తుంటాడు. సో, దానికి తగ్గట్టుగా ఆయన ఏం చేస్తాడు, వేదాల్ని గూడా మనకి మనకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఎవరైతే సీరియస్‌గా భక్తియుక్త సేవను మొదలు పెడతారో, ఇలాగ భక్తుల సాంగత్యంలోకొచ్చి ఎవరైతే సీరియస్‌గా మొదలు పెడతారో, వాళ్ళకి కావాల్సినటువంటి తెలివితేటలు, ఇంటెలిజెన్స్ భగవంతుడే మళ్ళీ ఇస్తాడు. ఎన్ని విధాలుగా ఆయన ఆ! సో మీకు సో, ఎందుకు మనకి ఈ నాలెడ్జ్ అనేది ఇస్తున్నట్టు వేదిక నాలెడ్జ్ అంటే ఆహ్, ఏ జీవుడైనా కూడా భగవంతుడిని అర్థం చేసుకోవాలి. కృష్ణుడిని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందాక మనము 19, 20 శ్లోకాల గురించి చెప్పుకున్నాం గదా! ఎందుకంటే కృష్ణుడిని తెలుసుకుంటే గనక మనం అన్నీ తెలిసినట్టే ఇంక మనకి. ఇంక మనకి తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు అన్నమాట. సో, అందుకని కృష్ణుని తెలుసుకోవడానికి మార్గం సుగమం చేస్తాడు. వేదిక్ లిటరేచర్ ఇవ్వడం ద్వారా మనకి 4 వేదాలు అవన్నీ ఇవ్వడం ద్వారా భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇవ్వాలని అనుకుంటాడనమాట. హ్మ్. సో, తర్వాత హ్మ్. ఇంకా దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటున్నాను నేను. ఆహ్, వేదాంత సూత్ర. ఓకే. వేదిక్ లిటరేచర్ వన్ కెన్ అండర్‌స్టాండ్. సో, ఈ వేదాలు మనం చదవడం ద్వారా కానీ, ఉపనిషత్తులు చదవడం ద్వారా గానీ, లేకపోతే కేవలం భగవద్గీత భాగవతం చదవడం ద్వారా గానీ సారీ. ఉపయోగం ఏంటంటే ఉపయోగం ఏంటి మనం చదవడం ద్వారా? మనకు ఉపయోగం ఏంటంటే, మన రిలేషన్‌షిప్ ఏంటో భగవంతుడితో అర్థమవుతుంది అని చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు మనం మళ్ళీ మన భగవద్గీతకెళ్ళిపోదాము. సో, ఈ వరుస గురించి భగవంతుడు ఈ విధంగా చెప్తున్నారనమాట. ఏం చెప్పారాయన? సర్వుల హృదయాల్లో పరమాత్మగా నేనున్నాను. నేనే మీకు జ్ఞాపక శక్తిని, నేనే మీకు జ్ఞానాన్ని, నేనే మీకు మరుపుని అన్నిటిని ఇస్తున్నాను. సమస్త వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది నన్నే. ఇన్‌ఫాక్ట్ నేనే వేదాంతకర్తను. వేదాలన్నీ కంపైల్ చేసింది నేనే. వాటిని తెలిసిన వాడిని కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ శ్లోకమైంది. ఇప్పుడు మనకి 16, 17, 18లో ఏంటంటే శ్లోకి గీత అంటారనమాట. ఇది ఎసెన్స్ ఆఫ్ అంటే అన్ని వేదాల సారాంశం అని చెప్తున్నారు. द्वामिमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि కూటస్థోక్షర ఉచ్యతే. నశ్వరులు అనశ్వరులు జీవులు 2 రకాలు. భౌతిక జగత్తునందులి ప్రతి జీవియు నశ్వరము కాగా ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతి జీవియు అనశ్వరం అని చెప్పబడింది. అంటే ఇక్కడ 2 రకాల జీవులున్నాయి. ఒకళ్ళు నశ్వరులు, ఇంకొకళ్ళు అనశ్వరులు. ఈ భౌతిక జగత్తులో బద్ధ జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నశ్వరము. నశ్వరం అంటే ఏంటంటే రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే తప్పులు చేసే టెండెన్సీ ఉంటుంది. తర్వాత పర్ఫెక్ట్‌గా ఉండం మనము.
తర్వాత శరీరం ఏదైతే మనకు ఉంటుందో అది చేంజ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళని నశ్వరులు అంటారు. అనశ్వరులు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా ఉంటారు. ఆ! తర్వాతేమో బాడీ చేంజ్ అవ్వదు వాళ్ళది. తర్వాత వాళ్ళు తప్పులు చేసే అవకాశం వాళ్ళకి లేదు. వీళ్ళెక్కడుంటారో ఆ ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారనమాట. తప్పులు చేసే అవకాశం లేదు వాళ్ళకి. తర్వాత వాళ్ళ బాడీలో, శరీరంలో 6 రకాల మార్పులు ఏవైతే ఉంటాయో అవి మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. 6 రకాల మార్పులంటే. రాసుకోవాలి ఎప్పుడు గూడా మనం నోట్స్‌లు రాసుకుంటూ ఉండాలి. ఇంకొక బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు చక్కగా రాసుకుంటున్నారు అన్ని నోట్స్‌లు వాళ్ళు. ఇక్కడ మనకు అనుభవం అయింది కాబట్టి నేను వాళ్ళకి చెప్పాను. మీరు నోట్ చేసుకోండి అన్నీ గూడా రావాలి జ్ఞానం అని జెప్పేసి. వాళ్ళు రాసుకుంటున్నారు. సో, మనకి 6 రకాల మార్పులు మన శరీరంలో జరుగుతూ ఉంటాయి కాబట్టే మన శరీరం క్షీణించిపోతుంది. ఫస్ట్ పుడుతుంది. తర్వాత కొంతకాలం అలా ఉంటుంది. తర్వాత పెరుగుతుంది. నాలుగోదేమో ఇంక తర్వాత బై ప్రొడక్ట్స్ ఇస్తుంది. ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది. అంటే వేరే వాళ్ళకి మళ్ళీ జన్మనివ్వడం అవి చేస్తుంది. తర్వాత కొంచెము క్షీణిస్తూ ఉంటుంది. చివరికి చనిపోతుంది. ఇవి 6 రకాల మార్పులు ప్రతి ఒక్క జీవికి ఎవరైతే మానవులకే కాదు ప్రతి ఒక్క జీవులు ఎవరైతే గనక జన్మ తీసుకుంటారో ఈ భూప్రపంచంలో అందరికీ కూడా అవి జరుగుతాయి. కానీ ఆధ్యాత్మిక జగత్తునందు అవి జరగవు గదా! అందుకనే వాళ్ళని అనశ్వరులు అంటారనమాట. సో, దీని గురించి చెప్పారు. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎవరు మనకి రాధిక మాతాజీ, రాజేశ్వరి మాతాజీ మీరు చదువుతారా? చదువుతాం. చదివేసేయండి. కొంచెం పెద్ద టూ మచ్‌గా ఎక్కువేమీ లేదు. హ్మ్. द्वाविमौ पुरुषौ लोके क्षराश्चाक्षर एव च क्षरः सर्वाणि భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. అనువాదము: నస్వరులు అనస్వరులని జీవులు రెండు రకములు. భౌతిక జగత్తునందలి ప్రతి జీవియు నస్వరము కాగా ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతి జీవియు అనస్వరమని చెప్పబడినది. భాష్యము: ఇదివరకే వివరింపబడినట్లు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వ్యాసదేవుని అవతారమున వేదాంత సూత్రములను రచించెను. ఇక్కడ భగవానుడు అట్టి వేదాంత సూత్రములందలి అంశముల సారాంశమును అందించుచున్నాడు. అసంఖ్యాకములైన జీవులను నస్వరములు మరియు అనస్వరములుగా విభజింపవచ్చునని అతడు చెప్పుచున్నాడు. వాస్తవమునకు జీవాత్ములు దేవాది దేవుని శాశ్వత విభిన్నాంశములు. భౌతిక జగత్తులో సంపర్కమును పొందినప్పుడు అవి జీవభూతులు అని చెప్పబడుచున్నవి. ఈ శ్లోకమునందు తెలుపబడిన క్షరః సర్వాణి భూతాని అను సంస్కృత పదములకు నస్వరములని అర్థము. కానీ దేవాది దేవునితో గుణైక్యము కలిగిన వారు అనస్వరులుగా లేదా అక్షరులుగా పిలువబడుతురు. ఇక్కడ ఐక్యమనగా అక్షర పురుషులకు వ్యక్తిత్వము ఉండదని అర్థము కాదు. ఇక్కడ ఐక్యమనగా అక్షర పురుషులకు వ్యక్తిత్వము ఉండదని అర్థము కాదు. భగవానుడు మరియు ఆ అక్షర పురుషులకు నడుమ అనైక్యత లేదని మాత్రమే అది సూచించును. అక్షరులు సృష్టి ప్రయోజనమునకు అనుకూలురై యుందురు. వాస్తవమునకు ఆధ్యాత్మిక జగత్తునందు సృష్టి అనేది విషయము లేకున్నను వేదాంత సూత్రములందు చెప్పబడినట్లు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు వ్యక్తములైన వాటన్నింటికి మూలాధారమైనందున అటువంటి భావము ఇక్కడ వివరింపబడినది. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని వచనముననుసరించి జీవాత్మలు రెండు తరగతులుగా ఉన్నారు. వేదములు దీనికి నిదర్శనము నొసుగుచున్నందున ఈ విషయమున ఎట్టి సంశయమునకు తావులేదు. భౌతిక జగత్తునందు మనస్సు మరియు పంచేంద్రియములను కూడి ఈ ప్రపంచమున తీవ్ర సంకర్షణకు లోనయ్యడి జీవులు సదా మార్పు చెందునటువంటి భౌతిక దేహములను కలిగి ఉన్నారు. జీవుడు బద్ధుడై ఉన్నంత కాలము అతని శరీరము భౌతిక పదార్థ సంపర్కముచే మార్పు చెందుచుండును. భౌతిక పదార్థము మార్పు చెందుచుండుట చేత జీవుడు కూడా మార్పు చెందుచుండును. భౌతిక పదార్థము మార్పు చెందుచుండుట చేత జీవుడు కూడా మార్పు చెందుచున్నట్లుగా గోచరించును. మార్పు చెందుచున్నట్లుగా గోచరించును. కానీ ఆధ్యాత్మిక జగత్తునందు దేహము భౌతికము కానందున అది ఎట్టి మార్పునకు గురి కాదు. భౌతిక జగత్తున జీవుడు జన్మించుట, వృద్ధి నొందుట, కొంతకాలము జీవించుట, తిరిగి ఉత్పాదించుట, క్షీణించుట, నశించుట అను 6 విధములైన మార్పులను పొందును. ఇవి భౌతిక దేహమునకు సంబంధించిన మార్పులు. కానీ ఆధ్యాత్మిక జగత్తున దేహము మార్పు నందదు. అక్కడ వృద్ధాప్యము లేదు, జననము లేదు, మరణము లేదు. అక్కడ సర్వము గుణ సాదృశ్యమును కలిగి ఉండును.
క్షరః సర్వాణి భూతాని. తొలుత సృష్టింపబడిన జీవుడైన బ్రహ్మ మొదలుగా అతి చిన్న చీమ వరకును భౌతిక వస్తువులతో సంపర్కము కలిగిన ప్రతి జీవియు తన దేహమును మార్చుచుండును. కనుకనే వారందరును నశ్వరులు. ఆధ్యాత్మిక జగత్తునందు జీవులు గుణైక్యమును కలిగి ఎల్లప్పుడూ ముక్తులై ఉందురు. జై హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనం ఆల్రెడీ చర్చించినవి చెప్పారు దీంట్లో. నశ్వరములు అశ్వరులు అని ఇద్దరు ఉంటారని చెప్పారు కదా. సో మనం జీవాత్మల కింద దేవాదేవుడి శాశ్వత విభిన్న అంశాలైనా కూడా ఈ జగత్తులో మనం వచ్చినప్పుడు మన జీవభూతులు అని చెప్తారనమాట. ఈ జగత్తులో వచ్చినప్పుడు మన ఆత్మకి రకరకాల శరీరాలు ధరింప చేయబడినప్పుడు మనం 6 రకాల మార్పులకి లోనవుతూనే ఉంటాము. కాబట్టి మనని ఏమంటారంటే క్షరులు అని అంటారనమాట. కానీ నశ్వరులు ఎవరైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న వాళ్ళని నశ్వరులు అంటారు. వాళ్ళు భగవంతుడితో గుణైక్యాన్ని కలిగి ఉంటారు. అంటే ఏంటి? భగవంతుడికి ఎటువంటి లక్షణాలు, గుణాలు ఉంటాయో అటువంటి లక్షణాలు, గుణాలే వీళ్ళకి కూడా ఉంటాయన్నమాట. తర్వాత ఏంటంటే ఇంకొకటి ఏం చెప్పారంటే ఇక్కడ ఈ భగవంతుడికి మరియు ఈ అక్షర పురుషులు అంటే ఏంటి? ఆల్రెడీ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిన వాళ్ళు అదృష్టవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనైక్యత లేదనమాట. అంటే ఏమని చెప్తున్నారంటే వాళ్ళకి డిసగ్రిమెంట్ అంటే వాళ్ళకి మనస్పర్ధలు కానీ ఒకళ్ళ భావంతో ఇంకొకళ్ళు ఏకీభవించలేకపోవడం కానీ అలాంటివి అసలు ఉండవు ఆధ్యాత్మిక ప్రపంచంలో అన్నమాట. వాళ్ళందరూ కూడా సృష్టికి చాలా అనుకూలులే కూడా ఉంటారనమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. సో దాని గురించి చెప్పారు ఇక్కడ. వాళ్ళందరూ ఎలా ఉంటారు అక్కడ అని చెప్పేసి. దేవాది దేవుడు అన్నిటికీ ఏవైతే వ్యక్తమవుతుందో ఇక్కడ కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ వాటన్నిటికీ మూలాధారం భగవంతుడు అని కూడా చెప్పారు. తర్వాత ఏమో మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇందాక మనం చర్చించుకున్నాం కదా. ఎలా అంటే నశ్వరులు అనశ్వరులకి ఏంటి తేడా? భౌతికంగా ఎటువంటి మార్పులు లోనవుతాయి శరీరంలో 6 మార్పుల గురించి కూడా ఇక్కడ చదివారు ఆవిడ. ఏమేమి ఉంటాయి అని చెప్పేసి జన్మించుట, వృద్ధి నొందుట, కొంతకాలం జీవించటము, తిరిగి ఉత్పాదించుట, క్షీణించుట, నశించుట. ఈ 6 మాత్రము ఎంతటి ఈ భౌతిక ప్రపంచంలో ఎంతటి ధనవంతులైనా, ఎంతటి అందం కలిగిన వాళ్ళైనా, ఎంత పేరు కలిగిన వాళ్ళైనా, ఎంత ప్రతిష్ట కలిగిన వాళ్ళైనా ఎవరికైనా కూడా ఇటువంటి మార్పులు తప్పవు. సో ఎందుకు మనం ఇటువంటి దేహంతో బాధపడాలి? ఎందుకు మనం సాధించలేము ఆధ్యాత్మిక దేహాన్ని? ఏమి కష్టాలు లేని జీవితాన్ని ఎందుకు మనం సాధించలేము? ఎందుకు మనకి ఈ శరీరము, ఈ భౌతిక ప్రపంచంలో మన అస్తిత్వం ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే అవసరం లేదు. ఎందుకంటే మనం అంటే అసలు ఇది కానే కాదు. మనం తప్పుగా మనం గుర్తించుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం అనమాట. సో వీళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో అందరూ కూడా భగవంతుడితో గుణైక్యం కలిగి ఎప్పుడు కూడా ముక్తులై ఉంటారంటే ఇప్పుడు బద్దులు ఎవరు వాళ్ళు ఎప్పుడు ముక్తులై ఉంటారంట. ముక్తిలో ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళు ఈ 3 గుణాల చేత ఈ భౌతిక ప్రపంచంలో నియంత్రించబడరనమాట. వాళ్ళు చక్కగా దానికి అతీతంగా వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. ఓకేనా? సో దీంట్లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఇంకా ఉత్తమః పురుషస్త్వజ్ఞః పరమాత్మేత్యోదాహృతః యో లోకత్రయమావిశ్య బిభత్యా వ్యయ ఈశ్వరః. ఈ ఇరువురు అంటే ఎవరు? నశ్వరులు, అనశ్వరులు. అంటే ఇక్కడ బద్ధజీవులు, ముక్తజీవులు అని చెప్పుకోవచ్చు మనం. అంటే ముక్తి నొందిన వాళ్ళు ఆల్రెడీ బద్ధజీవులు. ఈ వీళ్ళు కాకుండా 3 లోకాలందు ప్రవేశించి, అంటే ఏంటి 3 లోకాలంటే ఏంటి? ఊర్ధ్వలోకాలు, మధ్యలోకాలు, పాతాళ లోకాలు. ఈ 3 లోకాలు ఉన్నాయి. మన పైన ఉన్నాయి ఊర్ధ్వలోకాలు అని చెప్పాను కదా. స్వర్గలోకము, బ్రహ్మలోకము, భువర్లోకము, జనలోకము, తపలోకము, మహర్లోకము అవన్నీ ఉన్నాయి కదా. సో అవి మన కింద లోకాలు ఏంటి? పాతాళ లోకాలు. అతల, వితల, సుతల, రసతల, పాతాళ అన్నీ ఉన్నాయి మన కింద. మనం మధ్యలో ఉన్నాము. సో ఈ 3 లోకాలందు కూడా ప్రవేశించి వాటిని పోషించు సాక్షాత్ అక్షయుడు, ప్రభువు, పరమాత్ముడును అగు ఉత్తమ పురుషుడు కలడు. సో భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నారనమాట. ఈ ఇద్దరే కాదు, నశ్వరులు అనశ్వరులే కాకుండా ఈ 3 లోకాల్ని సాక్షాత్ పరిపాలించే భగవంతుడు ఒకడు ఉన్నాడు అని చెప్తున్నారు. ఆయన ఉత్తమ పురుషుడు అని చెప్తున్నారు. ఇది ఉత్తమ అన్నారు కదా ఇక్కడ. పురుషోత్తమ యోగా అనమాట. ఉత్తమ ఈ అధ్యాయమే అసలు పురుషోత్తమ యోగా అని భగవంతుడిని తెలుసుకోవడం అనమాట. సో మనం నెక్స్ట్ మనకి ఎవరు? రాజేష్ రత్నమాల మాతాజీ, మీరు పనిచేస్తున్న ఫోన్ చదువుతారా? ఒకసారి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. మీరు ఈ శ్లోకం అనువాదం భాష్యం చదవండి మాతాజీ.
ఇగో వెనకాల చాలా నాయిస్ వస్తుంది మాతాజీ. పురుష ఉత్తమ పురుషస్య పరమాత్మేచ్యుద్ధృతః యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః. అనువాదము: ఈ ఇరువురు కాక మూడు లోకములందును ప్రవేశించి వాటిని పోషించు సాక్షాత్తు అక్షయుడును ప్రభువును పరమాత్మును అగు ఉత్తమ పురుషుడును కలడు. భాష్యము: ఈ శ్లోకం నందు అభిప్రాయము కఠోపనిషత్తు 2.2.13 మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు 6.13 నందు చక్కగా వివరింపబడినది. బద్ధ ముక్త స్థితి అందున్న అసంఖ్యాకములైన జీవులందరిపైన పరమాత్మగా హృదయమునందు నెలకొన్న దేవాది దేవుడు కలడని అందులో స్పష్టముగా చెప్పబడినది. నిత్యో నిత్యానాం చేతనానాం అనున్నది ఈ ఉపనిషత్తునందరి వాక్యము. బద్ధ ముక్త స్థితి అందున జీవులన్నిటిలో వాటిని పోషించుచు కర్మానుసారముగా వారి భోగానుభవమునకు అవకాశం ముసగు దేవాది దేవుడును శ్రేష్ఠ పురుషుడు మరొకడు కలడని దీని సారాంశము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే పరమాత్మగా ప్రతి ఒక్కరి హృదయమునందును నెలకొని ఉన్నాడు. అతన్ని ఎరుగగలిగిన బుద్ధిమంతుడు సంపూర్ణ శాంతిని పొందుటకు అర్హుడగును, అన్యుడు కాడు. జై. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఎవరైతే భగవంతుని తెలుసుకుంటారో వాళ్ళు సంపూర్ణమైనటువంటి శాంతిని పొందుటకు అర్హులవుతారు, కానీ వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే భగవంతుని తెలుసుకోకుండా మనం ఎన్ని జన్మలు ఈ ప్రపంచంలో ఎత్తినా కూడా మనకి దుఃఖం తప్పితే సుఖం ఏమీ లేదు. ఈ భౌతిక ప్రపంచము సుఖాలకి నిలయం ఏం కాదు, దుఃఖాలకి ఆలయం అని భగవంతుడే చెప్పాడు కదా, దుఃఖాలయము అశాశ్వతము అని చెప్పేసి. సో బద్ధజీవులు ముక్తజీవులు ఇద్దరున్నారు. వాళ్ళ పైన వాళ్ళందరినీ నియంత్రించే భగవంతుడు ఉన్నాడు, పరమాత్మగా ఉన్నాడు అని కూడా చెప్తున్నారనమాట. వాళ్ళని పోషించేది భగవంతుడే. కర్మానుసారంగా వాళ్ళకి భోగానుభవాన్ని కూడా ఇచ్చే శ్రేష్ఠుడైనటువంటి భగవంతుడు ఉన్నాడు అని చెప్పడమే ఈ యొక్క శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. భగవంతుడు కూడా ఉన్నాడని చెప్పడము. సో నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. యస్మాక్షరమతీతోహమక్షరాదసి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమ. అక్షర పురుషులకు అతీతుడును ఉత్తమోత్తముడు అగుటచే నేను జగమునందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందానని భగవంతుడు చక్కగా తన గురించి తనే చెప్తున్నారు. ఆయనంతటా ఆయన డైరెక్ట్గా చెప్పినా కూడా చాలామందికి అర్థం కాదు యాక్చువల్గా. సో వీటన్నిటికీ అతీతుడిగా ఉన్నాను, ఉత్తమోత్తముడిని, ఆ ఉత్తములందరిలో ఉత్తముడిని కాబట్టి నేను ఈ ప్రపంచంలోనూ వేదాలందు కూడా నేను పురుషోత్తముడిగా నేను ప్రసిద్ధి చెందానని చెప్తున్నారు. భగవంతుడికి కీర్తిస్తూ వేదాల్లో కానీ అన్నిట్లో కూడా చాలా చాలా ప్రేయర్స్ పొందుపరచబడ్డాయి అన్నమాట. పురుష సూక్తము అన్నింటిలో కూడా విష్ణు సహస్రనామము అన్నింటిలో కూడా భగవంతుడిని చాలా స్తుతిస్తారు కదా. ఇంకా వేరే కూడా చాలా ఉన్నాయి. మామూలుగా భాగవతంలో కూడా చాలామంది భక్తులు చాలా విధాలుగా భగవంతుడిని ప్రార్థించారు. ఆ ప్రార్థనలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి నిజం చెప్పాలంటే. ఓకే, మనం ఇప్పుడు చూద్దాము ఎంత ఉంది. ఇది కూడా చిన్నగానే ఉంది, ఒకళ్ళు చదివేసేయచ్చు. రత్నమాల మాతాజీ అయిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ నుంచి మొదలు. ధనలక్ష్మి మాతాజీ చదువుతారా? ధనలక్ష్మి మాతాజీ, కమలకుమారి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ఓ, ధనలక్ష్మి మాతాజీ వచ్చారండి. ఓకే, చదువుతారా మాతాజీ? చదువుతా మాతాజీ, ఒక్క నిమిషం. మీరు రెడీగా లేకపోతే చెప్పండి, తర్వాత చదవచ్చు. ఇది మాతాజీ ఒక్క నిమిషం. శ్లోకము అనువాదము. ఓకే. ఏం కాదు మేడం, అవసరం లేదు. ఇదే మాతాజీ 15. అవునండి, 15-18. ఓకే. యస్మాత్
క్షరమతీతోహమక్షరాదాసతి రాదసి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతీతః పురుషోత్తమః. అనువాదము. క్షర అక్షర పురుషులకు అతీతుడను ఉత్తమోత్తముడను అగుటచే నేను జగమునందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధి నొందితిని. భాష్యము. బద్ధజీవుడు గాని ముక్తజీవుడు గాని ఎవ్వరును దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అధిగమింపజాలరు. కనుకనే అతడు పురుషోత్తమునిగా తెలియబడినాడు. దీనిని బట్టి జీవులను మరియు దేవాది దేవుడును సర్వదా భిన్న వ్యక్తులేనని ఇక్కడ స్పష్టమగుచున్నది. వారిరువురి నడుమ భేదమేమనగా జీవులు తమ బద్ధ స్థితి యందు కాని ముక్త స్థితి యందు కాని పరిమాణమున దేవాది దేవుని అచిత్యమైన శక్తులను అధిగమింపజాలరు. దేవాది దేవుడు మరియు జీవులు ఒకే స్థితికి చెందినవారు లేదా సర్వ విధముల సమానులని భావించుట సరి అయినది కాదు. వారిరువురి నడుమ ఉన్నతము మరియు సామాన్యములనేది సమస్య ఎల్లప్పుడూ కొనసాగుతుండును. కనుకనే ఉత్తమ అను పదము ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఎవరును దేవాది దేవుని అధిగమింపజాలరు. ఇక్కడ లోకేయను పదము పౌరషాగమందు స్మృతులయందు అని సూచించుచున్నది. లోక్యతే వేదార్థో నేన అనగా వేదముల ప్రయోజనము స్మృతి గ్రంథములచే వివరింపబడినదని నిరుక్తి నిఘంటువు సమర్థించుచున్నది. పురుషోత్తముడు పరమాత్మ రూపమున వేదములయందు వర్ణింపబడెను. యవమే వైశ్య సంప్రసాదో స్మచ్చరీరాత్ సముత్థాయ పరం జ్యోతిరుపసంపన్య సేన రూపేణాభి నిస్సజ్జతేన ఉత్తమః పురుషః అను వాక్యము చాందోగ్యోపనిషత్తు 8.12.3 నందు గోచరించును. ముక్త జీవుని దేహము నుండి వెలువడేడి పరమాత్మ నిరాకార బ్రహ్మజ్యోతిలో ప్రవేశించి తన రూపమున తనదైన స్వరూప స్థితి యందు నిలిచి యుండును. అతడే పురుషోత్తముడని దాని అర్థము. దీనిని బట్టి దేవాది దేవుడు పరంజ్యోతి అయిన తన ఆధ్యాత్మిక తేజమును ప్రదర్శించుచు వ్యాపింపజేయుచున్నాడని దీని భావము. జీవుల హృదయమున నెలకొనిన పరమాత్మ అనేటి అంశమును కూడా ఆ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు కలిగి ఉన్నాడు. అతడే సత్యవతి పరాశరులకు పుత్రుడుగా అవతరించి వేదవ్యాసునిగా వేద జ్ఞానమును వివరించాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైనా కూడా శ్రీకృష్ణుడిని మనం అది ఇక్కడ క్లియర్గా భగవంతుడు చెప్తున్నాడు కదా, క్షర అక్షర పురుషులకు అతిథుడిగా ఇంకొకళ్ళు ఉన్నారు, అది నేను అని చెప్పేసి. కొంతమంది ఏమనుకుంటారంటే లేదు మనము భగవంతుడు ఒకటే అనుకుంటారు, కానీ ఇక్కడ చాలా తప్పని క్లియర్గా చెప్తున్నాడు. భగవంతుడు అంతటే భగవంతుడు క్లియర్గా చెప్తున్నాడు కదా, నశ్వరులు అనశ్వరులు ఉన్నారు జీవులు, వాళ్ళు కాకుండా నేను కూడా ఉన్నాను, నేను వేదములుగా ప్రసిద్ధి చెంది ఉన్నాను చాలా పురుషోత్తముడి కింద అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో కాబట్టి మనము భగవంతుడు కూడా ఎప్పుడు వేరువేరుగానే ఉన్నాము, కలిసిపోవడం భగవంతుడిలో అనేది లేదు అని శ్రీల ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారనమాట. ఏ బద్ధ స్థితిలో అయినా మనము ముక్త స్థితిలో అయినా భగవంతుడిని మించి వెళ్ళలేమన్నమాట. ఆయనకు ఉన్నటువంటి అచించమైనటువంటి ఊహకు అతీతంగా ఉండే శక్తులు మనకేమీ లేవు. మనం భగవంతుడితో ఎప్పటికీ కూడా ఒకటి కాలేమన్నమాట. సో అలా అలా అనుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారనమాట. ఎప్పుడు కూడా వారి నడుమ ఆయన ఉన్నతుడైనటువంటి వారు మన సామాన్యులము. ఆ డిఫరెన్స్ ఆ తేడా అనేది మనకి ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్తున్నారనమాట. అందుకనే ఇక్కడ ఉత్తమ పురుషుడు అని చెప్పుకున్నారు భగవంతుడు. ఆయన ఉత్తమ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు ఇక్కడ, ఉత్తమ అని అన్నారు కదా, సో ఉత్తమ అనే వారు సో ఆయన కోసం అందుకనే ఉపయోగించారనమాట ఇక్కడ. సో వేదాల గురించి కొంచెం ఇక్కడ మనకి కొటేషన్స్ అవన్నీ ఇచ్చారు, మనం అంత దాని గురించి డీప్గా వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఏం చెప్పారంటే ఇంకొక పరమాత్మని వేదాల్లో కూడా చాలా చక్కగా వర్ణించారు అని చెప్తున్నారు. దానికి చందోగి ఉపనిషత్తు గురించి వాటి గురించి మనకి కోట్స్ కొన్ని తీసుకొచ్చారనమాట, కొన్ని రిఫరెన్సెస్. ముక్త జీవుడి దేహం నుండి బయటకు వచ్చిన పరమాత్మ, ఎందుకంటే ఒక జీవి ముక్తుడైపోయిన తర్వాత పరమాత్మకి ఆ జీవిలో ఉండాల్సిన అవసరం లేదు కదా, ఆ జీవి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోతుంది. వాళ్ళు పరమాత్మ ఏంటంటే నిరాకార బ్రహ్మజ్యోతిలో ప్రవేశిస్తాడట ఆయన. తనదైనటువంటి స్వరూప స్థితి ఎందు నిలిచి ఉంటాడు. ఆయనకు ఒక స్వరూప స్థితి ఉంటుంది పరమాత్మకి. సో ఆ స్వరూప స్థితి
స్థితిలో ఆయన అక్కడ ఉంటారు అని చెప్తున్నారు. అతడే పురుషోత్తముడైనటువంటి భగవంతుడు కూడా అని చెప్తున్నారనమాట. దీన్ని బట్టి మనకేమో అంటే దేవాది దేవుడి యొక్క కాంతి ఏదైతే ఉంటుందో బ్రహ్మజ్యోతి, అది చాలా చక్కగా పరుచుకుని ఉంటుంది. దాని తేజాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది, వ్యాపింపచేస్తూ ఉంటుంది, అది వ్యాపించి ఉంటుంది, మొత్తం ఆధ్యాత్మిక ఆకాశంలో అంతా వ్యాపించి ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో అలాగే జీవుల హృదయంలో నెలకొన్న పరమాత్మ అనే అంశం కూడా పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు కలిగి ఉన్నాడు. అంటే శ్రీకృష్ణుడు ఒక ఎక్స్పాన్షన్, ఒక విస్తరణ ఏంటంటే పరమాత్ముడు అని చెప్తున్నారు. అయితే ఆయనే భగవంతుడే సత్యవతి పరాశరమునికి పుట్టినటువంటి వేదవ్యాసుడి రూపంలో వచ్చి వేద జ్ఞానాన్ని అందరికీ ఇచ్చారు అని మనకి చెప్తున్నారనమాట. ఇలా కొంచెం వేదాల గురించి మాట్లాడారు ఈ 3 శ్లోకాల్లో. కొంచెం ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఏంటనేది భగవంతుడే ఆయన తెలుసుకోవడమే అన్ని యొక్క వేదాల యొక్క సారాంశము అని మళ్ళీ ఇంకోసారి చెప్పారు. ఇప్పుడు మనం ఏంటంటే 19, 20 శ్లోకాల్లో మనం లాస్ట్ సెక్షన్లో ఉన్నాం. ఇంక 2 శ్లోకాలే ఉన్నాయి. వీటిలో ఏం చెప్పారంటే భగవంతుడిని తెలుసుకోవడం అంటే అన్నీ తెలుసుకోవడం మన జీవితంలో. భగవంతుడిని ఎప్పుడైతే తెలుసుకోలేదో మనం మూర్ఖులం కింద లెక్క, ఆ జ్ఞానుల కింద లెక్క, అసలు మనకి ఏమీ తెలియదని అర్థం అనమాట. అంతే కదా మరి, అలా అనుకోవాలి. यो मामेवामसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति మాం సర్వభావేన భారత. ఓ భారత అంటే అర్జునుడిని సంబోధిస్తున్నాడు. సంశయరహితంగా నన్ను పురుషోత్తముడు అని తెలియదగిన వాడే సర్వజ్ఞుడు. సో క్లియర్గా చెప్పారు ఆయన. భగవంతుడిని ఎవరైతే కరెక్ట్గా గుర్తిస్తారో, తెలుసుకుంటారో, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారో, సంశయరహితంగా ఎటువంటి అనుమానము లేకుండా ఖచ్చితంగా ఇలా బల్ల బుద్ధి, ఈయనే భగవంతుడు, శక్తివంతుడు, ఆయన నుంచి అన్నీ వస్తున్నాయని ఎవరైతే తెలుసుకుంటారో అతడు సర్వజ్ఞుడు. అందుచే అతడు నా భక్తియుక్త సేవేందు సంపూర్ణంగా నిమగ్నుడు అవుతాడు. ఇదే డౌట్ఫుల్గా కాదు, సగం చేయడం, మళ్ళీ సగం మనకి ఇది ఈజీగా ఉంది కాబట్టి మనం ఇది చేస్తాం, మళ్ళీ మనకి కష్టంగా ఉన్నాం మనం చేయం, మళ్ళీ మన సౌకర్యవంతమైనటువంటి కంఫర్ట్ జోన్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మనం భగవంతుడి కోసం ఎటువంటి త్యాగాలు మనం చేయలేము. అలా కాదు ఎవరికి. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఏవో ఇంకా సంశయాలు ఉన్నాయి, ఇంకా నమ్మకం లేదు భగవంతుడి పట్ల, ఇంకా మనకి సంపూర్ణమైనటువంటి విశ్వాసము, దృఢ నిశ్చయము ఇంకా కలగలేదు ఇంకా మనకి హృదయంలో అనమాట. అలా ఉన్నామంటే అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారో, అందుకే భగవంతుడు ప్రతి దాంట్లో చక్కగా కుదిస్తాడు అన్ని చక్కగా, ఆయనకు కావాల్సినవన్నీ కూడా సంశయరహితంగా, ఎటువంటి సంశయాలు లేని వాళ్ళు నేను పురుషోత్తముడు అని సంశయరహితంగా ఎవరికైతే ఎటువంటి సందేహం లేకుండా తెలుసుకుంటారో వాళ్ళు సర్వజ్ఞులే కాదు, వాళ్ళు నా భక్తియుక్త సేవేందు సంపూర్ణంగా నిమగ్నులు అవుతారు. ఇంకా వేరే వాటి మీద వాళ్ళకి అసలు ఎటువంటి ఆసక్తి ఉండదు ఇంకా. ఎందుకంటే ఎవరికైతే చెప్పాను కదా, హయ్యర్ టేస్ట్ ఏదైతే రుచి అనేది, ఒకటి ఆధ్యాత్మిక రుచి అనేది మనం తెలుసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి టేస్ట్ ఏంటి అనేది, భగవంతుడిని నిజంగా ఆరాధించడంలో, భగవంతుడి ధ్యానం చేయడంలో, భగవంతుడి యొక్క సేవ చేయడంలో, భగవంతుడి గురించి త్యాగాలు చేయడంలో, భగవంతుడి నామం తీసుకోవడంలో ఎంత ఆనందం ఉందో ఒకసారి మనకు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇంక ఈ జీవితం వేస్ట్, మనం అంటే ఇది కాదు, మన నిజమైనటువంటి ఐడెంటిటీ, మన గుర్తింపు వేరేగా ఉంది, మనం ఆధ్యాత్మిక స్వరూపంలో మనం అంటే భగవంతుడితో పాటు ఎంతో ఆనందంగా ఉండవలసిన వాళ్ళం మనం. ఈ భూప్రపంచంలో రకరకాల బంధాల వల్ల, ఈ శరీరం ద్వారా వచ్చినటువంటి రిలేషన్షిప్స్ వల్ల మనం ఎంతో బాధపడుతున్నాం అన్న విషయాన్ని మనం తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, భగవంతుడే అందరికంటే ఉత్తమోత్తముడు, పురుషోత్తముడు, నిజంగా ఆయన్ని కీర్తించడంలో ఉన్న ఆనందం, ఆయన నామం తీసుకోవడంలో ఉన్న ఆనందం, ఆయన కోసం నిజంగా భక్తియుక్త సేవలో నిమగ్నం అవ్వడం వల్ల ద్వారా వచ్చే ఆనందం ఇంకా దేనిలోనూ లేదు అని తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, సంపూర్ణంగా భక్తియుక్త సేవలో నిమగ్నం అవుతారు. సగం సగం చేయరు ఏ పని కూడా, మొత్తం కంప్లీట్గా ఇంకా ఎటువంటి సందేహం లేదు. నో, దృఢ నిశ్చయంగా ఇదే నా గమ్యం, ఇది కరెక్ట్ పాత్, ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి పాత్, దీని మీద నాకు నమ్మకం కుదిరింది, ఇదే నన్ను భగవంతుడి దగ్గర తీసుకెళ్తుంది అని నమ్మి వాళ్ళు కంప్లీట్గా దానిలో నిమగ్నం అవుతారని చెప్తున్నారనమాట. సో కమలా మాతాజీ మీరు చదువుతారా? చదువుతాను మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యో మామేవ మా సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అనువాదం. ఓ భారత, సంశయరహితంగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా భక్తియుక్త సేవయందు సంపూర్ణముగా నిమగ్నుడగను. భాష్యము. జీవుల యొక్కయు పరబ్రహ్మము యొక్క సహజస్థితికి సంబంధించిన తాత్విక విచారములు లేదా ఊహాగానములు అనేకములు గలవు. కానీ తనను పురుషోత్తమునిగా ఎరిగిన వాడే వాస్తవమునకు సర్వమును ఎరిగిన వాడని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా ఈ శ్లోకం నందు వివరించుచున్నాడు. అపరిపక్వ జ్ఞానము కలవాడు పరతత్వమును గూర్చి ఊహాకల్పనల యందే కాలమును గడుపును. కానీ పరిపూర్ణ జ్ఞానము కలవాడు
తన కాలమును వృధా చేయకుండా కృష్ణ చైతన్యమునందు ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ యందు నెలకొనును. భగవద్గీత ఎందంతటను ఈ భక్తి యోగమే నొక్కి చెప్పబడినది. అయినను పరతత్వము మరియు జీవుల సమానమేనని భావించడి మూర్ఖ వ్యాఖ్యాతలందరూ కలరు. వేద జ్ఞానం శృతి అని పిలువబడును, అనగా అది శ్రవణము ద్వారా అభ్యసింపబడుతున్నది. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని ప్రామాణిక ప్రతినిధుల నుండియే వేద విజ్ఞానమును గ్రహింపవలను. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు ప్రతి విషయమును చక్కగా వివరించి ఉన్నందున ప్రతి ఒక్కరూ దీని నుండియే శ్రవణమును చేయవలను. అంతేకాని కేవలం సూకరముల వంటి జంతువుల వలె వినుట మాత్రమే చాలదు. విషయముల ప్రామాణికుల నుండి అవగతం చేసుకొనుటకు యత్నింపవలను, కానీ కేవలము పాండిత్యంతో ఊహాగానాలను చేయరాదు. అనగా జీవులు సదా దేవాది దేవుడైన శ్రీకృష్ణునకు అధీనులేనని ఎరుగవలను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని వాక్యమును అనుసరించి దీన్ని అట్లా అవగాహన చేసుకున్న వాడే వేదముల ప్రయోజనమును ఎరిగిన వాడగును. ఇతరులెవరును వేద ప్రయోజనమును ఎరుగలేరు. ఈ శ్లోకమునందలి భజతే అను పదము మిక్కిలి ప్రధానమైనది. సాధారణముగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ సంబంధమున భజతి అను పదము చాలా చోట్ల వాడబడినది. మానవుడి కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ యందు నెలకొన్నచో సమస్త వేద జ్ఞానం నెరిగిన వాడిగా భావింపబడును. కనుకనే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ యందు నెలకొన్నచో పరమ సత్యమును అవగాహన చేసుకున్నట కొరకై మరి ఏ ఇతర ఆధ్యాత్మిక విధానం అవసరం లేదని వైష్ణవ పరంపర యందు చెప్పబడుచున్నది. భగవాను భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండుట చేత అతడు ఇదివరకే యథార్థ స్థితిని చేరిన వాడగును. పరతత్వమును గూర్చిన అవగాహన కొరకై కావలసిన ప్రాథమిక విధానములన్నిటినీ వారు ముగించిన వారెదురు. కానీ ఎవరైనా లక్షలాది జన్మలలో పరతత్వమును గూర్చి ఊహాగానాలను తత్వ విచారము కావించిన పిమ్మటయు శ్రీకృష్ణుడే దేవాది దేవుడనియు ప్రతి ఒక్కరు అతనికి శరణం పొందవలనను యథార్థ విషయమును అవగతం చేసుకున్నచో అతని లక్షలాది జన్మముల తాత్విక చింతనవంతయు వృధా కాల వ్యయమే కాగలదు. హరే కృష్ణ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఆ, పరబ్రహ్మ ఒక అంటే చాలామంది ఏం చేస్తారంటే వేదాల్ని కరెక్ట్గా అర్థం చేసుకునేంత సహనం వాళ్ళకు ఉండదు. అంటే ఇప్పుడు భగవద్గీత కూడా సమంగా అర్థం చేసుకునేంత వాళ్ళకి అదృష్టము ఉండదు, అటువంటి అవగాహన ఉండదు, సరైన జ్ఞానము ఇచ్చే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి వెళ్ళడం ఉండడం అది అది కూడా ఉండదు. సో వాళ్ళు ఏంటి రకరకాల ఊహాగానాలు చేస్తూ ఉంటారు. ఎంత క్లియర్గా భగవంతుడు ఇక్కడ జీవుడు వేరు, వీళ్ళిద్దరు జీవులు ఉన్నారు, బద్ధ జీవులు ముక్త జీవులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరికి నేను ఇంకొకటి ఉన్నాను అతీతంగా వాళ్ళిద్దరికి కూడా అని క్లియర్గా చెప్పినా కూడా చివరి అది కూడా నమ్మరు వాళ్ళు అనమాట. ఏం చేస్తారు, ఇద్దరు ఒకటే అనుకుంటారనమాట. కాబట్టి అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఆ తేడా అర్థం చేసుకునే వాళ్ళు తనని పురుషోత్తముడిగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సర్వమును ఎరిగిన వాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు అని చెప్తున్నాడు భగవంతుడు అనమాట. సో జ్ఞానం పరిపక్వత లేని వాళ్ళు, అపరిపక్వతతో ఉన్న వాళ్ళు రకరకాల ఊహాగానాలు చేసుకుంటూ ఇది అది 10 మంది దగ్గరికి వెళ్తారు, 20 మంది దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పింది దాంట్లో ఒక పాయింట్ తీసుకుంటారు, వాళ్ళకి నచ్చిన పాయింట్ అనమాట. ఒకళ్ళ దగ్గరికి వెళ్తారు, గురువు అంటారు, వాళ్ళు చెప్పింది ఒక పాయింట్ తీసుకుంటారు, మళ్ళీ మిగతా సూటబుల్ కాకపోతే వదిలిపెడతారు, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తారు, ఇంకొక విధంగా చూసుకుంటారు. సో అలాగా 10 మంది దగ్గరికి వెళ్తే ఏమీ రాదనమాట. రకరకాల స్పెక్యులేషన్స్, ఊహాగానాలు, కల్పితాలు అన్నీ వస్తాయి అన్నమాట. సో ఎవరైతే కనుక పరిపూర్ణంగా అదృష్టవంతులు ఎవరంటే అంది వచ్చినటువంటి అవకాశాన్ని తీసుకునేవాళ్ళు, దాని ద్వారా జ్ఞానం సంపాదించుకునేవాళ్ళు, జ్ఞానంలో పరిపక్వత చెంది ప్రత్యక్షంగా కాలాన్ని వృధా చేయకుండా, అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఈ ఆ పద్ధతి ఈ పద్ధతికి వెళ్ళకుండా కృష్ణ చైతన్యంలో కరెక్ట్గా వాళ్ళు నిజంగా భక్తి యోగాన్ని తీసుకుని గనక అది సేవ చేసుకుంటే గనక వాళ్ళ కాలం వృధా అవ్వకుండా ఉంటుంది, వాళ్ళకి కూడా చాలా సిద్ధత అనేది వస్తుంది అని చెప్తున్నారనమాట. సో వేదాలని ఏమంటారు, ఎప్పుడు శృతి వేదాల జ్ఞానాన్ని శృతి అంటారు వేదాలని. అది ఎప్పుడు ఎలా వస్తుందంటే మనకి శ్రవణం చేయడం ద్వారా వస్తుంది, అంటే వినడం ద్వారానే కదా వస్తుంది మనకి జ్ఞానము. సో అది చెప్తున్నారనమాట. శ్రీకృష్ణ భగవాను నుంచి డైరెక్ట్గా అయినా వినాలి, లేదంటే ఆయన ప్రామాణికత కలిగినటువంటి భగవంతుడి యొక్క ప్రతినిధులు అంటే ఆచార్యుల దగ్గర నుంచైనా వినాలి.
వినాలి. ఆచార్యులు అంటే ఆధ్యాత్మిక ఆచార్యులు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి వినాలన్నమాట. అయితే భగవంతుడు శ్రీకృష్ణుడు ప్రతి విషయాన్ని కూడా ఈ భగవద్గీతలో చాలా చక్కగా చెప్పారు కాబట్టి ఆయన దగ్గర నుంచైనా మనం డైరెక్ట్గా వింటున్నాము. తర్వాత ఆయనే చెప్పారు మనకి. అదేంటి తద్విద్ధి ప్రణిపో 4.36 శ్లోకంలో చెప్పారు ఆయన. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. జ్ఞానవంతుడైనటువంటి ఆ తత్వవేత్త అయినటువంటి ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని శరణు తీసుకొని ఆయనకి మనం చాలా హంబుల్గా సర్వీస్ చేసి వినయ విధేయతలతోటి ఆయన దగ్గర నుంచి మనం హంబుల్గా క్వశ్చన్స్ అడిగి ఆయనని మనం నాలెడ్జ్ సంపాదించుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు మాకు రేపు ఇంటికి వస్తారు కదా శనివారం మా ఇంటికి భగవద్గీతకి ఒక ప్రభుజీ అడిగారనమాట చెప్తుంటే, మాతాజీ గురువు ఎందుకు మనం డైరెక్ట్గా భగవంతుడి శరణు తీసుకోవచ్చు కదా, ఇంగ్లీష్లో జరుగుతుంది డిస్కషన్ అంతా అనమాట. మాతాజీ గురువు ఎందుకు మనకి భగవంతుడిని మనం డైరెక్ట్గా శరణు తీసుకోలేమా అని. భగవంతుడిని డైరెక్ట్గా శరణు తీసుకోలేము, ఎందుకంటే భగవంతుడు చాలా గొప్పవాడు, మనం చాలా అల్పులము. ఎప్పుడో దూరం అయిపోయాం మనం భగవంతుడికి ఆల్మోస్ట్ కనెక్షన్ కట్ అయిపోయింది యాక్చువల్గా. ఎందుకంటే మన అస్తిత్వము ఈ భౌతిక ప్రపంచంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది ఎవరికి తెలియదు. అది అనాదిగా ఉంది. అనాది అనేది సాంస్క్రిట్ వర్డ్ అనమాట. అనాది అంటే ఏంటంటే బిగినింగ్లెస్, అంటే ఆది అనేది లేదు మన యొక్క అస్తిత్వానికి. ఇంకా చూసుకోండి ఎప్పటి నుంచి ఉన్నామో తెలియదు, కోట్లది తక్కువ. అంటే మనం మెజర్ చేయలేం, మనం ఎప్పటి నుంచి ఆ కాలాన్ని మెజర్ చేయలేం ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నామో. అంటే ఇంకా అనంతంగా ఉన్నాం ఇక్కడ మనం. కానీ ఇన్నాళ్ళకి మనకి ఒక మానవ జన్మ అంటూ వచ్చింది. ఈ మానవ జన్మలో మనకు ఒక భక్తుల సాంగత్యం ఏర్పడింది. దాని ద్వారా మనం భగవద్గీత చదువుకుంటాం, దాని ద్వారా మనం జ్ఞానం తీసుకుంటున్నాం. అంటే ఎంత అదృష్టం చేసుకుంటే మనకు వస్తుంది అటువంటి అవకాశం కదా. సో అందుకని ఇప్పుడు ఏంటంటే అప్పుడు నేను చెప్పాను ఆయనకి, ఏంటంటే మనకి ఒక సబ్మిషన్ అనేది లేదు, ఒక సరెండరెన్స్ శరణాగతి అనేది లేదు ఎవరి పట్ల. మనకి చాలా అహంకారం ఉంది ప్రభుజీ. సో మనకి ఏంటంటే మనం ఒకరికి మనం సరెండర్ అవ్వాలి మన సెల్ఫ్ మనం అంటే మనకి నచ్చదు, ఎందుకంటే మన ఇష్టమైనట్టు మనం బతకడం అలవాటు అయిపోయింది కదా. అయితే అందుకని భగవంతుడు ఏం పెట్టాడు, అందుకనే 4వ అధ్యాయంలో చెప్పాడు, మనం ఆల్రెడీ చర్చ చేశాం అది. ఆయన ఏం చెప్పారు, నువ్వు తత్వవేత్తైనటువంటి ఒక గురువుని ఆశ్రయించాలి, ఆయన ఆమోద ముద్రతోటి నువ్వు నా దగ్గరికి రావాలని ఒక కండిషన్ పెట్టాడు ఆయన. ఎందుకంటే ఆయన మన ఆయన అంగీకరించాడు, ఎందుకంటే మనకు ఉన్నటువంటి కంటామినేషన్ అటువంటిది. కానీ ఆయన శుద్ధ భక్తుడు, అంటే చాలా భగవంతుడు కొంచెం కఠినంగానే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఒకసారి మనని అంగీకరించిన తర్వాత ఆయన మళ్ళీ మనలో ఎన్ని లోపాలు ఉన్నా కూడాట మళ్ళీ ఆయన భరించాల్సిందేట ఇంకా. ఎందుకంటే ఒకటి చూస్తే మనము విభీషణుడు, అదేంటి అతను ఎవరు, సుగ్రీవుడు ఉంటాడు కదా రామ లీలలో. సుగ్రీవుడు వెతకమని చెప్తే సీతని, ఇప్పుడు వర్షాకాలం ఉంది, ఇప్పుడు కొంచెం ఈ 2-3 నెలలు ఆగాలి, లేకపోతే ఇప్పుడు మనం వెతకలేము, ఈ 2-3 నెలలు అయిన తర్వాత వెతుకుదామని చెప్తే సరే అని పాప రామచంద్రుడు ఒప్పుకుంటాడు. సీత విరహ యోగంలో ఉన్నా కూడా పని ఒప్పుకుంటాడు ఆయన. ఒప్పుకున్నప్పుడు సుగ్రీవుడు ఏం చేశాడు, 3 నెలలు అయిపోయిన తర్వాత 3 నెలలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తన ఇంద్రియ తృప్తి చేసుకుంటూ రకరకాల వాళ్ళతోటి మద్యము మత్తు పదార్థాలకి అప్పుడు రాజు అయ్యాడు కాబట్టి వాలిని చంపడం వల్ల శ్రీరామచంద్రుడు వాలికి సుగ్రీవుడికి రాజ్యాభిషేకం వచ్చింది కాబట్టి చక్కగా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాడు. 3 నెలలు అయిపోయింది, అసలు రామచంద్రుడు మాటే మర్చిపోయాడు ఆయన. మర్చిపోతే లక్ష్మణుడికి పిచ్చ కోపం వచ్చింది. ఎందుకంటే ఒక రాముడు చాలా విరహ వేదనలో ఉన్నాడు, ఆయన సీత జాడ తెలుసుకోవాలనుకుంటున్నాడు, దుఃఖంలో ఉన్నాడు, కృంగిపోతున్నాడు ఆయన. ఆయనకి నిజంగా అలాంటిది ఏమీ లేదు, కానీ లీల కదా ఉండిపోతున్నాడు. కానీ అక్కడ చూస్తే విభీషణుడి దగ్గర నుంచి అసలు ఒక జాబ్ లేదు, ఒక లెటర్ లేదు, ఏమీ లేదు, అసలు ఒక వార్త లేదు, ఏమీ లేదు. అప్పుడు లక్ష్మణుడికి ఆగ్రహం వచ్చి అన్నాడు, రామ నాకు అనుజ్ఞయి వెళ్ళి అతన్ని చంపేస్తాను ఆ నిమిషంలో అని చెప్తాడు. లక్ష్మణుడికి చాలా ఆవేశం వస్తుంది కదా, రాముడి సేవ కరెక్ట్గా జరగకపోతే వస్తుంది అక్కడ. అది నిజమైనటువంటి కోపం అనమాట, భక్తిలో ఉన్న కోపం అది. సో అంగీకరించబడుతుంది అది. సో అంటే రాముడు అంటాడు, ఒకసారి అంగీకరించాడు సుగ్రీవుడిని తన ఒక సేవకుడి కింద. ఆయన వెంటనే అలా అనలేదు, లేదు నాయన నువ్వు అలాంటి పని ఏం చేయొద్దు, అతను సంహరించి వస్తానంటాడు. లేదు నువ్వు అలాంటి పని చేయొద్దు, నువ్వు వెళ్ళి ఫస్ట్ గుర్తు చేయ అతనికి, ఈ విషయం గుర్తు చేయని చెప్తే అప్పుడు వెళ్ళి గుర్తు చేస్తే అప్పుడు సిగ్గుపడతాడు. తర్వాత మనకి కథ తెలిసిందే, అవన్నీ జరుగుతాయి. అయితే ఒకసారి అందుకే భగవంతుడు మనం యాక్సెప్ట్ చేస్తే కనుక మనలో ఉన్న లోపాలన్నింటినీ భరించాలి ఆయన. సో అందుకనే యాక్సెప్టెన్స్ భగవంతుడి దగ్గర నుంచి రావాలంటే మనకి ఎంత కష్టం మనకి కదా. సో అంత ఈజీ కాదండి అని ఆయనకి చెప్పాను అనమాట. ఇది ఇంకా ఆయనకి చెప్పలే ఎగ్జాంపుల్, కానీ ఇప్పుడు నా చేత మాట్లాడిస్తున్నాడంటే లోపల నుంచి సూపర్ సోల్ ఇన్స్పిరేషన్ ఉంటుంది, భగవంతుడు మాట్లాడిస్తూ ఉంటాడు ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు మళ్ళీ ఇది గుర్తు చేశాడు నాకు యాక్చువల్గా. సో భగవంతుడు ఏంటంటే తన భక్తులకి ఇచ్చాడు ఆ పవర్ ఆఫ్ అటార్నీ అంటాం కదా. మన ఆస్తులు ఎవరైనా మన తరపు నుంచి చూసుకోవాలంటే వాళ్ళకి మనం అందుబాటులో లేకపోతే మన పవర్ ఆఫ్ అటార్నీ వాళ్ళ పేరు మీద ఇస్తాం. అలా భగవంతుడు మనకు అందుబాటులో లేకపోతే ఆయన పవర్ ఆఫ్ అటార్నీ ఆయన భక్తుడు అయినటువంటి భక్తులకు ఇస్తాడు. ఆ భక్తుల ద్వారా మనం ఏంటంటే
వా వాళ్ళ శరణు తీసుకొని వాళ్ళని కనుక సంతృప్తి పరచగలిగితే మన ఒక భక్తియుక్త సేవ ద్వారా వాళ్ళ ఒక ఆశీస్సులతోటి మనం భగవంతుడి దగ్గర మనని అంగీకరిస్తాడనమాట. అలా అని వాళ్ళు ఏం చెప్తారు, గురువులు అంటే ఆధ్యాత్మిక ఆచార్యులు వాళ్ళు మనకి నేను భగవంతుడినండి, నన్ను పూజించండి, నాతో పాటు అన్ని ప్రదేశాలకి తిరగండి, నాకు సేవ చేయండి అని చెప్పరు ఎవరు కూడా. అలా చెప్పేవాళ్ళు ఆధ్యాత్మిక గురువులే కాదు. ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరంటే, నేను భగవంతుడి సేవకుడిని. భగవంతుడు చాలా గొప్పవాడు. ఆయన పురుషోత్తముడు. సో, ఆయన సేవలో నిమగ్నం అవ్వండి అని చెప్పేవాడు గొప్ప గురువు అనమాట. సో, అటువంటి ఆచార్యులని యొక్క ఆశీస్సులతోటి మనం భగవంతుడిని చేరుకోగలుగుతాము అని చెప్తున్నారనమాట. ప్రామాణికుల నుంచి ఎప్పుడు కూడా మనం అవగతం చేసుకోవాలనమాట. కేవలం సూకరంలాగా అలాగా జస్ట్ ఏదో వినేసి అలా వెళ్ళిపోవడం కాకుండా దాన్ని అవగాహన చేసుకొని, అర్థం చేసుకోవడానికి ట్రై చేసి, భక్తియుక్త జీవితంలో మనల్ని మనం పురోగతి పొందడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. అలా చేసుకుంటేనే ఒక పద్ధతి మనం పాటిస్తేనే మనము వేదాల ప్రయోజనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం గానీ, వేరే వాళ్ళెవరు కూడా వేదాల ప్రయోజనం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోలేరు అని చెప్తున్నారు. తర్వాత లాస్ట్ పారాగ్రాఫ్‌లో ఏం చెప్తున్నారంటే, భజతే అనే పదం మికిలి. భజతే అంటే భజన చేయడం. అంటే భక్తియుక్త సేవలో నిమగ్నం అవ్వడం. భక్తియుక్త సేవకు సంబంధించిన భజతి అనే పదం చాలా చోట్ల వచ్చింది అని చెప్తున్నారనమాట. సో, కృష్ణ చైతన్యంలో మనం భక్తియుక్త సేవలో నెలకొంటే గనక వేద జ్ఞానాన్ని తెలుసుకున్న వాడిగా మనల్ని భావించొచ్చు అని చెప్తున్నారనమాట. హ్మ్. మనము పరమ సత్యం అంటే ఎవరంటే భగవంతుడు. అటువంటి భగవంతుడిని ఆవాహన చేసుకుంట కొరకే ఇంక మనం ఒకసారి కృష్ణ చైతన్యం పుచ్చుకుంటే ఇంక వేరే ఆధ్యాత్మిక విధానాలు ఏవి అవసరం లేదు. మనం కృష్ణుడిని పూజిస్తే ఇంకా ఎటువంటి వేరేవేమీ అవసరం లేదు అని చెప్తున్నారనమాట. సో, అది వైష్ణవ పరంపరలో అన్నిట్లో కూడా చెప్తారనమాట. భగవంతుడి భక్తియుక్త సేవ చేస్తే గనక మిగతావన్నీ మనం చేసిన వాళ్ళమే అవుతాం అని చెప్తున్నారనమాట. హ్మ్. సో ఆ! సో, పరతత్వ అంటే భగవంతుడిని తెలుసుకోవడానికి ఏవైతే మనకి ప్రాథమిక రిక్వైర్మెంట్స్ అంటాం గదా! ఏంటంటే రిక్వైర్మెంట్స్‌ని తెలుగులో ఏమంటారు? అర్హతలు ఏవైతే కావాలో అవన్నిటిని గూడా మనం పొందిన వాళ్ళం అవుతాము. భక్తియుక్త సేవలో గనుక నిమగ్నమైతే మనకిలా రబ్బర్ స్టాంప్ ఏసేస్తారు మనం పర్ఫెక్ట్ అని జెప్పేసి అంతే. ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి మనకి దారి తెలుసుకుంటుందనమాట. ఎందుకంటే ఇది ఒక సక్రమమైనటువంటి పద్ధతి. ఒక ప్రాపర్ గురు శిష్య పరంపర నుంచి వస్తున్న పద్ధతి కాబట్టి అన్నమాట. అయితే కాపోతే దానికి ఆపోజిట్‌గా ఎవరైతే పరతత్వాన్ని గురించి జస్ట్ ఊహాగానాలు చేసుకుంటూ, మనకర్థమైందేదో మనం అండర్‌స్టాండ్ చేసేసుకుంటూ, అదే కరెక్ట్ అనేసుకుంటూ తత్వ విచారాలు చేస్తే గనక ఆహ్, ఏమవుతుందంటే జస్ట్ అటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా భగవంతుడిని అర్థం చేసుకోలేరు. సమయం అంతా కూడా వాళ్ళ వృధా అయిపోతుంది. ఇప్పటికే చాలా వృధా అయింది మన సమయము. రకరకాల జన్మలెత్తాము అన్నీ. మనకి పూర్వజన్మలు చూసుకుంటే గనక ఆ మరుపే గనక భగవంతుడు ఆ జ్ఞాపక శక్తి గనక ఇస్తే గనక మనం చచ్చిపోతాం ఇంకా. అంటే ఐ మీన్ నేను అలా అనకూడదు గానీ మనం కృంగిపోతాం నిజం చెప్పాలంటే. ఛీ! ఇటువంటి జన్మలన్నీ ఎత్తి ఇలా పంది జన్మ కూడా ఎత్తామా మనం ఇలా మురికి కాలువలో ఇలా తిన్నామా అని కూడా అనుకుంటాం అన్నమాట. సో, అందుకనే భగవంతుడు మనకు తెలివిగా ఇవ్వలేదు. సో, ఆహ్, అందుకని మనం కాలం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అందిచ్చినటువంటి అవకాశాన్ని మనము తప్పకుండా ఉపయోగించుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరు చదువుదురు గాని ఇది. ఆహ్, ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదం యుక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ మాన్ స్యాత్ కృతస్య భారత. పాపరహితుడైనటువంటి ఓ భరతవంశ కుమార అంటే అర్జునుడికి ఏం పాపం ఉంది పాపం ఆయనకేం పాపం లేదు శుద్ధ భక్తుడాయన అని సంబోధిస్తున్నాడు. వేదములందరి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించితిని. నీకు అత్యంత రహస్యమైనటువంటి ఇవన్నీ కూడా చెప్పానయ్యా నీకు. అని మనకి రహస్యం అనిపించదది. మనకి నార్మల్‌గా తీసుకుంటాం మనం యాక్చువల్‌గా. మనం పెద్ద పట్టించుకోము. ఇది గూడా మాతాజీ చెప్తున్నారు ఈ క్లాసు అంతే. ఇది గూడా వన్ ఆఫ్ ది క్లాసెస్ అంతే. ఎందుకంటే పరమ గుప్యమైనటువంటి నాలెడ్జ్‌ని, గుహ్యమైనటువంటి నాలెడ్జ్, సీక్రెట్స్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అంతా భగవంతుడు ఇచ్చాడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో ఇచ్చాడు. 10వ అధ్యాయంలో భగవంతుడి దివ్య ఐశ్వర్యాల దివ్య విభూతుల గురించి చెప్పాడాయన. 11వ అధ్యాయంలో ఆయన విశ్వరూపం చూపించారు. ఎన్ని చూపించినా మనకు అంతే మామూలుగా అన్ని క్లాసులు నార్మల్‌గా జరిగిపోతూ ఉంటాయి. అలా కాదు. మనం చాలా సీరియస్‌గా తీసుకోవాలి మన భక్తియుక్త జీవితాన్ని. మీరందరూ కూడా చాలా చేస్తున్నారు. అందరూ నిజంగా చాలా నా దృష్టిలో మీరందరూ చాలా గొప్పవాళ్ళు నిజం చెప్పాలంటే.
ఎందుకంటే అందరూ చాంటింగ్ చేస్తున్నారు, నామం చేస్తున్నారు. శ్రద్ధగా పాపం ఒక 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 పద్ధతిగా అందరూ కూడా చాంటింగ్ చేస్తున్నారు. నేను షీట్‌లో కూడా చూస్తున్నాను అందరిని. కాకపోతే ఏంటంటే చాంటింగ్ ఒకటే కాదు. మనం ఏం కావాలి భక్తియుత సేవకి? మనల్ని మనం ఆధ్యాత్మికంగా పురోగతి సాధించుకోవాలంటే ఏం చేయాలనేది కూడా మనం ఆలోచించాలనమాట. సీరియస్‌గా తీసుకోవాలి భక్తిని. ఎవరైతే సీరియస్‌గా తీసుకుంటారో వాళ్ళు చాలా డీప్‌గా ఎళ్తారింకా. సీరియస్‌గా తీసుకోలేని వాళ్ళు సగం సగమే అన్నీ గూడా. అంతే. ఇంకా దానివల్ల మనం పర్ఫెక్షన్ సిద్ధత ఏమి పొందలేమనమాట. అయితే వెల్లడించాను. దీనిని అవగాహన చేసుకున్నవాడు బుద్ధిమంతుడు కాగలడు. భగవంతుడు ఎంత చక్కగా చెప్తున్నారు. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు బుద్ధిమంతులు. అతని ప్రయత్నాలు పరిపూర్ణ విజయాన్ని సాధిస్తారు. అంతే ఎవరైనా అంతే కదా! మనం అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టగలిగితే గనక, ఆచరణలో పెడితే మాత్రం పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో, కుమారి మాతాజీ రైట్ నెక్స్ట్? యాహ్! కుమారి మాతాజీ మీరు కృష్ణ మాతాజీ. హరే శ్లోకము, కృష్ణ. అనువాదము ఇక్కడి వరకు భాష్యం చదవండి. సరేనా? ఓకే మాతాజీ. ఇతి గుహ్యతమం శాస్త్ర ఇతి గుహ్యతమం శాస్త్రమిదం ముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్కృతా కృత్యచ్చ భారత. అనువాదం. పాపరహితుడవైన ఓ భారత వంశకుమార, వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించుతుని. దీనిని అవగాహన చేసుకున్న వాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పరిపూర్ణ విజయమును సాధింపగలవు. భాష్యము. భగవాన్ ఇక్కడ సమస్త గ్రంథముల సారాంశం ఇదియేనని స్పష్టముగా చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరూ దేవాది దేవుని చే తెలుపబడిన ఈ విషయములను యథాతథముగా అంగీకరింపవలెను. ఈ విధముగా ఎవరైనను బుద్ధిమంతులు ఆధ్యాత్మిక జ్ఞానము పరిపూర్ణులగుదురు. అనగా దేవాది దేవుని ఈ తత్వమును ఎరుగుట చేతను, అతని దివ్య సేవ యందు నెలకొనుట చేతను ప్రతి ఒక్కరూ భౌతిక ప్రకృతి త్రిగుణముల కాలుష్యముల నుండి విముక్తులగుదురు. వాస్తవమునకు భక్తియుక్త సేవ అనున్నది ఆధ్యాత్మిక అవగాహననందలి ఒక విధానము. భక్తియుక్త సేవ ఉన్న చోట భౌతిక కాలుష్యము నిలువ చాలదు. ఆధ్యాత్మికత్వమును కూడియుండుట చేత భక్తియుక్త సేవ మరియు భగవానుడనడి అంశముల నడుమ భేదముండదు. వాస్తవమునకు శుద్ధ భక్తి శ్రీకృష్ణ భగవానుని అంతరంగ శక్తి అధ్వర్యముననే కొనసాగును. భగవానుడు సూర్యుడైనచో అజ్ఞానము అంధకారము వంటిది. సూర్యుడు ఉన్న చోట అంధకారమనడి ప్రశ్నయే ఉదయించినట్లు ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమును అనుసరించి చేయబడు భక్తియుక్త సేవ ఉన్న చోట అజ్ఞానమునకు తావే లేదు. కనుకనే ప్రతి ఒక్కరూ బుద్ధిమంతులు మరియు పవిత్రులగుటకు కృష్ణ చైతన్యమును స్వీకరించి భక్తియుక్త సేవ యందు నెలకొనవలసి ఉన్నది. శ్రీకృష్ణ భగవాన్ని అవగాహన చేసుకుని భక్తియుక్త సేవ యందు నెలకొలినంత వరకు ఎవ్వరును సంపూర్ణ జ్ఞానము కలవారు కాజాలరు. సామాన్య మానవుని దృష్టిలో వారు బుద్ధిమంతులైనను వాస్తవమునకు పూర్తి బుద్ధిమంతులు కాజాలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో సమస్త గ్రంథాల యొక్క సారాంశం ఇదే. దేవాది దేవుడు ఏదైతే చెప్పాడో మనం యథాతథంగా అంగీకరించాలి కానీ మన ఊహ కల్పిత జనితాలని మనం దానికి యాడ్ చేయకూడదు అనమాట. అలాంటి వాళ్ళు బుద్ధిమంతులు, ఆధ్యాత్మిక జ్ఞాన పరిపూర్ణులు అవుతారని భగవంతుడు చక్కగా చెప్తుంది. శ్రీల ప్రభుపాదుల వారు కూడా చక్కగా చెప్తున్నారు అనమాట. ఇలా మనం గనక చేస్తే గనక మనం ఈ ప్రకృతి త్రిగుణాల కాలుష్యాలు ఏమైతే ఉంటాయో, త్రిగుణాలు అంటే 3 గుణాలు ఏమైంటే సత్వ, రజ, స్తమో గుణాలు ఏవైతే ఉంటాయో దాని నుంచి నిజంగా బయటికి వచ్చి విముక్తులం అవుతాం అనమాట. భక్తియుక్త సేవ అనేది ఆధ్యాత్మిక అవగాహన అనేది ఒక విధానం. భక్తియుక్త సేవకి, భగవంతుడికి ఏమీ తేడా లేదు. మనం ఎక్కడైతే భక్తియుక్త సేవ చేసుకుంటూ ఉంటామో భగవంతుడు అక్కడ ప్రత్యక్షంగా ఉంటాడనమాట. అని చెప్తున్నారు. దానికి దీనికి భేదం ఏమీ లేదని చెప్తున్నారు. శుద్ధ భక్తి శ్రీకృష్ణ భగవానుని అంతరంగ శక్తి ఆధ్వర్యంనే కొనసాగుతుంది. అంటే మన శుద్ధ భక్తి ఇంకా మనకేమీ లేదు నిజం చెప్పాలంటే. కానీ అటువంటి శుద్ధ భక్తి అనేది ఎప్పుడు కూడా భగవంతుడి ఆధ్యాత్మిక శక్తి అంటే అంతరంగ శక్తి భగవంతుడిది ఏదైతే ఉంటుందో దాని ద్వారానే వస్తుంది మనకని చెప్తున్నారు. భగవంతుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అంధకారం అనేది ఉండదు. అజ్ఞానం అనే అంధకారం ఉండదు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు సూర్యుడున్న చోట ఎలా అయితే సూర్యుడున్న చోట వెలుతురు ఎలా ఉంటుంది? చీకటి ఉంటుందా? చీకటిని అజ్ఞానంతో కంపేర్ చేస్తున్నారు. సో చీకటి సూర్యుడున్న చోట ఎలాగైతే చీకటి ఉండదో అలాగే భగవంతుడు ఉన్న చోట అంధకారం అనే అజ్ఞానం ఉండదు. అజ్ఞానం అనే అంధకారం ఉండదు అని చెప్తున్నారనమాట. సో
అలా ఉంటుంది. ప్రామాణికుడైనటువంటి ఆధ్యాత్మిక ఆచార నిర్దేశాన్ని అనుసరించి చేయబడు భక్తి యుగ సేవ ఉన్న చోట అజ్ఞానానికి తావే లేదు. ఇప్పుడు నేను చదువుతాను కదా! ఫస్ట్ శ్లోకం మనం ఏంటది? ఫస్ట్ ప్రణామం శ్లోకం మనం ఏం చదువుతాం ఫస్ట్ అది? ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఎందుకంటాను నేను? చెప్పేటప్పుడు ముందర ఎందుకంటాను నేను అలాగా? ఎందుకంటే ఆధ్యాత్మిక గురువుకి మనము ప్రే చేసుకున్నాం. ఏమని? నా అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానచక్షువు అనే ఒక వెలుతురుని ప్రసాదించు స్వామి అని ఫస్ట్ దండం పెట్టుకుంటాం అనమాట. ఆధ్యాత్మిక ఆచార్యునికి ఎప్పుడు కూడా దండం పెట్టుకోవాలి. మనం ఆధ్యాత్మిక ఆచార్యునికి తల వంచడము అంటే భగవంతుడికి తల వంచడం. అది కూడా ఆయన చెప్పారనమాట. ఆయన అడిగారు కదా ఎందుకనంటే చెప్పాను ఆయనకి. ఆయన సాటిస్ఫై అయ్యారనమాట. ఎందుకంటే ఆ పద్యం పంపించాను శ్లోకం. గ్రూప్ ఉంది మాకు కూడా ఇస్కాన్ కోర్ వాలీస్ అని చెప్పేసి. దాంట్లో నేను పంపించాను. తద్విధి ప్రణిపాతైన శ్లోకం పంపించి ఇదిగో నేను చెప్పడం కాదండి అది భగవంతుడు చెప్తున్నాడు అని చెప్పి పంపించాను అది. దాంట్లో క్లియర్‌గా ఉందనమాట. అంటే కృష్ణుడు స్వయంగా చెప్పాడు. ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడిని నా శుద్ధ భక్తుడిని మీరు శరణు తీసుకోండి అని అప్పుడు వాళ్ళ ద్వారా ఏమవుతుంది? అటువంటి అజ్ఞానం అనేది ఉండదనమాట. అంటే ఏంటంటే మనకు చాలా అహంకారం ఉంది. అది మర్చిపోయాను. అహంకారం ఉంటుంది కదా! ఎవరికీ మనం సబ్మిట్ అవ్వము. సో, భగవంతుడికి ఎలా అవుతాము? ఆయనకదే డౌటు. ఎలా వీళ్ళు సబ్మిట్ అవుతారు? ఇంత ఇదిగా ఇన్ని జన్మల నుంచి ఉన్నారు. ఎంతో ప్రకృతి మీద ఆధిపత్యం చలాయిస్తూ ఉన్నారు. ప్రకృతి అనేది నా కంట్రోల్‌లో ఉంటుంది. కానీ అటువంటి నా కంట్రోల్‌లో ఉన్న ప్రకృతి మీద కూడా వీళ్ళు ఆధిపత్యం చలాయిస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు ఇంద్రియ తృప్తి చేసుకోవడానికి ఉన్నారు అందరూ కూడా. అలాంటిది నాకు సడెన్‌గా ఎలా సబ్మిట్ అయితే ఆయన ఎలా నమ్మగలుగుతాడు? ఆయన శరణు తీసుకుంటే భగవంతుడు "ఓ స్వామి నీ శరణు తీసుకుంటున్నాము. మాకు బుద్ధొచ్చింది. నేను మీ దగ్గరికొస్తామంటే ఆయన నమ్మలేడాయన. ఎలా నమ్ముతాడాయన? అందుకని దానికి ఏం చెప్పాడంటే ఆయన యొక్క ప్రతినిధి వాళ్ళకి గనక మనం ఫస్ట్ మన అహంకారాన్ని అక్కడ వదిలిపెట్టి, మనం శరణాగతి చేస్తే గనక చేసి, వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే మనకి వాళ్ళ లెక్చర్స్ ద్వారా వస్తాయి, అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఒకటే ఉంటాయి. అవి ఏవైతే వస్తాయో మామూలుగా మళ్ళీ సేమ్ భక్తియుక్త సేవ 16 రౌండ్లు చాంటింగ్ చేయడము, నియమాలు పాటించడం అవన్నీ మనం ఏవైతే చేస్తామో అది వాళ్ళ ఆశీర్వచనంతోటి. ఇప్పటివరకు ఏంటి మన సొంతంగా మనం చేసుకుంటున్నాం. మనమే చాలా గ్రేట్ అనుకుంటాం మనం. మన సొంతంగా మనం చేసుకుంటున్నాం. ఎవరికి మనం లొంగం గదా! లొంగే ఇది లేదు మనకి. అందుకనే భగవంతుడు యాక్సెప్ట్ చేయడు మనల్ని. సో, ఒకళ్ళకి మనం శరణాగతి చేసుకొని వాళ్ళు వాళ్ళ ఆశీర్వచనంతో కనుక చేస్తే అప్పుడు భగవంతుడు తృప్తి చెందుతాడనమాట. ఆయన తనని పూజిస్తే తృప్తి చెందడు. తన భక్తులని నిజంగా ఇది చేస్తే ఆయన నమ్ముతాడనమాట అప్పుడు. సో అదొకటిక్కడ. తర్వాతేమో ఇంకొకటేంటి, అందుకే ప్రతి ఒక్కళ్ళు చిట్ట చివరి ఈ అధ్యాయంలో ఆయన ఇన్‌స్ట్రక్షన్ ఏంటి నిజంగా? శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు బుద్ధిమంతులు మరియు పవిత్రులగుటకు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలి. భక్తియుక్త సేవలో నెలకొనాలి. శ్రీకృష్ణ భగవంతుని అవగాహన చేసుకోవాలి. భక్తియుక్త సేవ అనేది నెలకొనేంత వరకు ఎవరును సంపూర్ణ జ్ఞానం భక్తియుక్త సేవలో లేకపోతే సంపూర్ణ జ్ఞానం ఎలా వస్తుంది? సంపూర్ణ జ్ఞానం అనేది మనం చాంటింగ్ చేసేస్తే వెంటనే వచ్చేదు. మనం శ్రవణం చేయాలి, కీర్తనం చేస్తున్నాం. ఈ 2 ప్రస్తుతానికి మనం చేస్తున్నాం. శ్రవణం అంటే వింటున్నారు, కీర్తనం చేస్తున్నారు. తర్వాత ఏంటి స్మరణం అవన్నీ రావాలి అంటే, జ్ఞానం రావాలి అంటే నియమాలు పాటించాలి గదా! యాస్ లాంగ్ యాస్ మనం వేరే వాళ్ళకి మన జీవితంలో హాని చేస్తున్నాం వేరే జీవుల కంటే అది అక్కడే ఆగిపోతుంది మన ఆధ్యాత్మిక అభివృద్ధి. అక్కడ కంప్లీట్‌గా స్టాప్ అయిపోతుందసలు. ఎందుకంటే నౌ థట్ వి అండర్‌స్టాండ్. ఇప్పుడు మనకు అర్థమవుతోంది. మనము అంటే వాళ్ళకి ఏం డిఫరెన్స్ లేదు. వేరే జీవులకి, వేరే జాతుల్లో ఉన్న జీవులకి మనకి ఏమీ డిఫరెన్స్ లేదు. వాళ్ళు ఒకటే, మనం ఒకటే. వాళ్ళ మీద ఏం అధికారం ఉంది మనకి వాళ్ళని మనము హింసించడానికి కదా! లేదు మనకు ఆ అధికారం లేదు కదా! అది తెలుసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా దాని గురించి ఆలోచించుకోవాలి. ఇది చేస్తే ఎంతవరకు కరెక్టు అనేది. సో, మన ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది మన గ్రూప్‌లో చాలా మందికి అక్కడ ఆగిపోయిందక్కడ. దాన్నింటి బయటకొచ్చేస్తే గనక దాని నుంచి బయటకొచ్చేస్తే ఆల్‌మోస్ట్ ఆల్ ఇంకా చాలా మటుకు అనర్థాలు మన హార్ట్‌లో ఏవైతే ఉంటాయి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య దానిలో చాలా మటుకు బయటకొచ్చేసినట్టే. మనకి ఎప్పుడు కూడా ద్వేషం ఉంటేనే వేరే జీవుల పట్ల మనం అటువంటి పని చేయగలుగుతాం. ఒకటి అర్థం జేసుకోవాలి. అంటే మాకేం ద్వేషం లేదు అని మనం అనుకుంటాం. కానీ ఒక జీవి తెలిసి కూడా మనం దానికి అపకారం చేస్తున్నాము. అంటే మనకి అది హింస అని తెలుసు. తెలిసిన తర్వాత కూడా మనం చేస్తున్నాము అంటే మనకి కంపాషన్ లేదు. మనకి దయ లేదు. దయ అనేది ఫస్ట్ భక్తుల జీవితంలో భూతదయ, జీవదయ, జీవదయ అంటారు. జీవదయ అన్నది ఫస్ట్ క్వాలిటీ అన్నమాట. ఆ జీవదయ దగ్గర మనకు ఆగిపోతుంది. మనకి ఆధ్యాత్మిక అభివృద్ధి ఇలా చెందుతాం గదా! అది చెందలేము. అది ఎందుకంటే జీవదయ అనేది లేకపోతే భగవంతుడు ఎలా సంతోషిస్తాడు కదా! సో, ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం. ఆ!
సామాన్య మానవ దృష్టిలో వారు బుద్ధిమంతులైనా కూడా వాస్తవానికి పూర్తి బుద్ధిమంతులు కారు. భక్తియుక్త సేవలో ఎవరైతే కంప్లీట్‌గా నిమగ్నం కాలేదో వాళ్ళు బుద్ధిమంతులు కారు అని భగవంతుడు చెప్పాడు. ఇక్కడ మనకు శ్లోకంలో కూడా చెప్పారాయన. ఇంగ బుద్ధిమంతులు కారు అని చెప్పేసి ఎవరైతే దాన్ని అవగాహన చేసుకుంటారో వాళ్ళు బుద్ధిమంతులవుతారని. తర్వాత అర్జునుడు పాపరహితుడు అని చెప్పారు. అంటే అనఘానివాడు. అనఘ అంటే పాపాలు లేనివాడనమాట. సర్వ పాపాల నుంచి కూడా ఎవరైతే గనక ఇంకొక విషయం ఏంటంటే భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే మనకనుకుంటాం మనం ఇప్పుడు చాలా అర్థం చేసేసుకున్నాం భగవంతుడిని. కానీ నిజంగా భగవంతుడు మనకు అర్థం కావాలంటే మనం రహితులం అవ్వాలి. అంటే అన్ని పాపాల నుంచి బయటపడాలి మనం. అని ఇక్కడ శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారనమాట. లేదు అంటే ఆయన్ని అవగాహన చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనలో భగవంతుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీసే ఉంటాయి భక్తులకి. అటువంటి క్వాలిటీస్ లేనప్పుడు భగవంతుడిని ఎలా అర్థం చేసుకుంటాం మనం గదా! భక్తులకు ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి లక్షణాలు భక్తులకు ఉండాల్సినవి? పాపభీతి, జీవదయ, తర్వాత అదంభత్వం, మమానిత్వం చదువుకున్నాం అంతకుముందు. దంభం, అహంకారం లేకపోవడము. ఇవన్నీ ఉన్నాయి గదా! అని చెప్తున్నారనమాట. అంటే మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము. మనం పాపాలు చేస్తున్నంత కాలము మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము. సో, ఏదైతే మనం పాపం అని తెలుసుకుంటామో దాన్ని వదిలిపెట్టాలి. అది కొంచెం కష్టమే. కష్టమేమీ లేదు. భగవంతుడి మీద ప్రేముంటే చాలా ఈజీ అయిపోతుందంతే. తర్వాత ఎదుటి వాళ్ళ మీద కంపాషన్ ఉంటే, దయ ఉంటే, జీవదయ ఉంటే ఈజీయే అవన్నీ. అవి మనలో ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవాలనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? ఇక్కడ లక్ష్మీ మాతాజీ చదవండి ఇంకా లాస్ట్‌కి ఇంకా మనము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు ఒక శ్లోకము ఒకసారి అనువాదం ఇది లాస్ట్ కాబట్టి ఒకసారి చదివేసి మీరు ఇక్కడి నుంచి చదివేసేయండి ఇంకా. సరేనా? ఇది గుహ్యతం శాస్త్రం ఇదముక్తం మయా నగా ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్యస్త తత్కృతచ్చ భారత. అనువాదము: పాపరహితుడైన ఓ భరతవంశ కుమార, వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించుతిని. దీనిని అవగాహన చేసుకునే వాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పరిపూర్ణ విజయమును సాధింపగలవు. అర్జునుడికి వాడబడిన అక్కడి నుంచి చదవండి. అర్జునునికి వాడబడిన అనగా అను పదము ఇక్కడ మిక్కిలి ప్రధానమైనది. పాపరహితుడు అను ఆ సంబోధనకు భావమేమనగా సర్వపాపముల నుండి విధివడనిదే శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుటకు ఎవరికైనాను అత్యంత కష్టమని భావము. అన్ని కాలుష్యముల నుండి సమస్త పాప కల్మషముల నుండి విముక్తుడైనప్పుడే మానవుడు శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనగలుగును. కానీ భక్తియుక్త సేవ పవిత్రము మరియు శక్తివంతమగుటచే దాని యందు నెలకొనిన ఎవరైనను సహజముగానే పాపరహిత స్థితికి ఉద్ధరింపబడుదురు. సంపూర్ణ కృష్ణ చైతన్యమునందలి శుద్ధ భక్తులు సాంగత్యమున భక్తియుక్త సేవ నొనరించునప్పుడు మానవుడు కొన్నింటిని సమూలముగా నశింపచేసుకొనవలెను. అట్లు నశింపచేసుకొనవలసిన వానిలో అత్యంత ముఖ్యమైనది హృదయ దౌర్బల్యము. అతడు దానిని అధిగమింపవలెను. భౌతిక ప్రకృతిపై అధికారం చెలాయింపవలెనను కోరిక చేతనే పతనము ఆరంభమగును. ఆ విధముగా మానవుడు పరమ పురుషుని భక్తి యొక్క సేవను విడుచును. మరొక హృదయ దౌర్బల్యం ఏమనగా భౌతిక ప్రకృతిపై అధికారము వహింపవలెనను ప్రవృత్తిని పెంపొందించుకొనిన కొలది జీవుడు భౌతిక వస్తువుల యందును భౌతిక వస్తు స్వామ్యము నందును ఆసక్తుడగును. భౌతిక జీవితం మాతాజీ సడన్ గా తగ్గిపోయింది మీ వాయిస్. మళ్ళీ ఫోన్ దగ్గర పెట్టుకోండి కొంచెం. భౌతిక ప్రకృతిపై అధికారం వహింపవలెను ప్రవృత్తిని పెంపొందించుకొనిన కొలది జీవుడు భౌతిక వస్తువుల యందును భౌతిక వస్తు స్వామ్యము నందును ఆసక్తుడగును. భౌతిక జీవిత సమస్యలకు ఈ హృదయ దౌర్బల్యములే కారణము. జీవుడు ఈ హృదయ దౌర్బల్యముల నుండి బయటపడుట విధానమును ఈ అధ్యాయం నందలి మొదటి 5 శ్లోకములు వర్ణించును. 6వ శ్లోకము నుండి తుది శ్లోకము వరకును గల మిగిలిన భాగము పురుషోత్తమ యోగమును గూర్చి చర్చించును. శ్రీమద్ భగవద్గీత యందలి పురుషోత్తమ యోగమును 5వ దశాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.
జై హరే కృష్ణ మాతాజీ. జై శ్రీ జై 15వ అధ్యాయం సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనం ఒకసారి చర్చించింది ఆఫ్ చేద్దాం ఇంకా. సో పాపాలు ఆయనకి ఏమీ లేవు, మనం ఆల్రెడీ చర్చించుకున్నాం దీని గురించి. అన్ని పాపాల నుంచి మనం ఎప్పుడైతే విముక్తుడు అవుతామో అప్పుడే మనం భగవంతుని అర్థం చేసుకోవడం. ఎందుకంటే మనం ఒక పక్కన పాపాలు చేస్తూ ఉన్నాము, ఇంకో పక్కన భగవంతుని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఆ రెండింటికి అసలు కుదరదు కదా, రెండు రైలు పట్టాలు లాంటివి. సో అది చెప్తున్నారనమాట. భక్తియుక్త సేవ అనేది మాత్రం చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. సో దానిలో ఉంటే కనుక ఏం చెప్తున్నారు, ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. దాని ఎందుకు నెలకొన్న వారు ఎవరైనా సహజంగానే పాపరహిత స్థితికి ఉద్ధరించబడతారు. సహజంగా అంటే ఎలాగా అంటే మనం చేసే పని చేస్తూ ఉన్నా కూడా మనం పాపరహితులం అవుతామా? లేదు. ఏంటంటే మనకి పాపాలు చేయాలన్న కోరిక నశిస్తుంది. దాని నుంచి కంప్లీట్గా బయటికి తీసుకొస్తాడు భగవంతుడు. చాంటింగ్ చేయడం అన్నీ చేసుకుంటూ ఉంటే మనకి ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది, ఇంకా మనకి విరక్తి కలుగుతుంది అనమాట. మనం చేసే పాప పనుల పట్ల విరక్తి కలుగుతుంది మనకి. ఆ రోజు వస్తుందన్నమాట. తర్వాత సంపూర్ణ కృష్ణ చైతన్యంలో శుద్ధ భక్తుల సాంగత్యంలో భక్తియుక్త సేవలు చేసుకోవడం ద్వారా భక్తియుక్త సేవ చేసుకోవడం ద్వారా మన పాపాలన్నీ కూడా సమూలంగా మనం నాశనం చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ విషయం ఏంటంటే హృదయ దౌర్బల్యం, అంటే హృదయం హార్ట్ వీక్నెస్ అంటారు కదా, అటువంటి హార్ట్ వీక్నెస్ ఉండకూడదు అని చెప్తున్నారనమాట. ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలి, అంటే మనం ఎంజాయ్ చేయాలి ప్రకృతిని, అంటే ఇక్కడ ఏవైతే దొరుకుతాయో ఇంద్రియ తృప్తి చేయాలి, ఇవన్నీ తీసేసేయాలన్నమాట. హృదయ దౌర్బల్యం అంటే ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే మన హార్ట్ వీక్నెస్. కొన్ని వీక్నెసెస్ ఉంటాయి కదా మనకి, బలహీనతలు అంటాం కదా, అటువంటి బలహీనతలు కూడా ఉంటాయి, వాటి నుంచి కూడా బయటికి రావాలని చెప్తున్నారనమాట. సో భౌతిక సమస్యలు అన్నిటికీ కారణం ఈ భౌతిక ప్రపంచంలో మన భౌతిక సమస్యలే కారణం ఇటువంటి హృదయ దౌర్బల్యం అని చెప్తున్నారు. దీని నుంచి మనకి ఫస్ట్లో చెప్పారు కదా అన్నీ, అంటే అనాసక్తిగా ఎలా ఉండాలి ఫస్ట్ 5 శ్లోకాల్లో చెప్పారు, అది వర్ణించారని శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు. ఫస్ట్ 5 శ్లోకాల్లో మనకి ఏం చెప్పారు, అనాసక్తి ద్వారా మనము ఎలా ఈ బద్ధ జీవితం నుంచి బయటికి రావాలన్న విషయం చెప్పారు కదా, దాని గురించి అనమాట. 6వ శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం వరకు పురుషోత్తమ యోగం గురించి భగవంతుడు చర్చించారు అని చెప్తున్నారు. సో ఇక్కడితోటి మనకి 15 అధ్యాయాలు ముగించాం మనము. సో మనం ఇక్కడితో అయిపోయింది మనకి. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అందరికీ? ఏమైనా ఉంటే చెప్పండి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అందరికీ ధన్యవాదాలు. మన భగవద్గీత చాలా చక్కగా మనము చదువుతున్నాము ప్రతి వారం కూడా. 15 అధ్యాయాలు అయ్యాయి, ఇంకా మనం 16 చెప్పండి. ఇప్పుడు పైన ఊర్ధ్వలోకాలు ఉన్నాయి కదా మాతాజీ, ఊర్ధ్వలోకాలకి అధిపతి మన భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ. అట్లాగే అక్కడ కాదు, ఊర్ధ్వలోకాలు ఈయన అధీనంలో ఉంటాయన్నారు కదా, పరమాత్మ యొక్క అధీనంలోనే ఉంటాయన్నారు. అన్నీ ఇప్పుడు ఊర్ధ్వలోకాలు భౌతిక ప్రపంచంలో ఉన్నాయి, భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచం కూడా అన్ని కూడా భగవంతుడి అధీనంలోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచం వేరు, మనం చెప్పుకున్నాం కదా, విరజ రివర్ ఉంటుంది కదా, విరజ నది, అది రెండింటిని వేరు చేసే రివర్ అనమాట. అటుపక్క ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది, ఇటుపక్క మనం ఉన్నాం. ఇటుపక్క మనం ఉన్నటువంటి ఈ బ్రహ్మాండంలో ఒక బ్రహ్మాండంలో మన పైన ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. ఓకేనా, మనం ఎన్ని లోకాలు ఉన్నాయంటే మొత్తం 14 లోకాలు ఉన్నాయి ఒక బ్రహ్మాండంలో. అటువంటి బ్రహ్మాండం కోట్ల కొలది మహావిష్ణు శరీరం నుంచి వస్తూనే ఉంటాయి. అయితే ఒక్క బ్రహ్మాండంలో ఏంటంటే దాంట్లో మనం ఉన్నాం. ఆ ఒక్క బ్రహ్మాండంలో దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉందంటే, ఇప్పుడు మన ఇల్లు కన్స్ట్రక్షన్ లాగా పైనేమో ఊర్ధ్వలోకాలు అంటే ఉన్నత లోకాలు, అక్కడ దేవతలు ఉంటారు. ఓకేనా, దేవతలు అంటే మాతాజీ అక్కడ అనేది ఊర్ధ్వ సువర్ణలోకం భూవర్లోకం ఇవన్నీ చెప్పారు కదా. అవును, అక్కడ నివసించే వాళ్ళు ఎవరు అనేది క్వశ్చన్. అక్కడ ఎవరు నివసిస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇది బ్రహ్మలోక అనమాట. సో బ్రహ్మదేవుడు ఉంటాడు అక్కడ, దాన్ని సత్యలోకం అని కూడా అంటారు. ఓకేనా, బ్రహ్మదేవుడి దగ్గర కింద దిగి వస్తే ఇంకా మహర్లోక, జనలోక, తపలోక అని 3 లోకాల్లో సిద్ధులు ఉంటారు. తపస్సు చేసుకుని బాగా సిద్ధత పొందినటువంటి యోగులు వాళ్ళందరూ ఉంటారనమాట. చాలా గొప్ప భక్తులు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఎంతసేపు భగవంతుడి సేవలో ఉంటారు. ఆ ఈచ్ ఒక్కొక్క ప్లానెట్లో భగవంతుడు ఒక్కొక్క రూపంలో అవతరించి ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు. సో ఆయన్ని కొలుస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఓకేనా, ఆయన్ని కొలుస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా నిమగ్నమే ఉంటారు, భగవంతుడి సేవలో బాగా నిమగ్నమే ఉంటారు, ఆ ధ్యానంలో ఉంటారు, అలాగనమాట వాళ్ళు. అలా సిద్ధులు ఉంటారు. దాని కింద ఏముంటుందంటే స్వర్గలోకం ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఎన్ని లోకాలు చెప్పుకున్నాం, సత్యలోకము ఇంకా 3 లోకాలు, 4 లోకాలు అయిపోయి 5 లోకం ఏంటంటే స్వర్గలోకం. స్వర్గలోకంలో ఎవరు ఉంటారు, ఇంద్రుడు ఉంటారు. ఇంద్రుడు. ఓకేనా,
తర్వాత ఇంద్రుడి తర్వాత మళ్ళీ కింద భువర్లోకం ఉంటుంది. ఆ భువర్లోకంలో ఏంటంటే గంధర్వులు, యక్షులు, కిన్నెరులు వాళ్ళందరూ ఉంటారనమాట. తర్వాత ఉమ్, మామూలుగా సూర్యుడు, చంద్రుడు ఇవి కూడా ఉన్నాయి గ్రహాలు అవన్నీ కూడా ఇక్కడే దాంట్లోనే. ఒక ఆర్డర్ ఉంటుంది దానికనమాట. అది ఒక పోల్ స్టార్ అంటాం. ధ్రువ నక్షత్రము, ధ్రువుడి లోకం ఉంటుంది అక్కడ. తర్వాత ఉమ్. సప్త ఋషులు ఉంటారు. ఆ సప్త ఋషుల ఆశ్రమాలు ఉంటాయి అక్కడ. సప్తఋషి ఆశ్రమాలు ఉంటాయి. తర్వాత ఏమో సూర్యగ్రహం ఉంటుంది, చంద్రగ్రహం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ. అక్కడ సూర్యుడు ఉంటాడు. ఓకేనా? అక్కడ సూర్యుడు ఏం చేస్తాడు? సూర్యనారాయణని పూజిస్తూ ఉంటాడు. ఈ సూర్యుడు ఎవరు? దేవత, దేవుడు. దేవుడికి వేరు, భగవంతుడు. సూర్య భగవానుడు వేరు మళ్ళీ. ఓకేనా? సూర్య భగవానుడు ఎక్కడ ఉంటారు? అక్కడ ఉంటారు. అక్కడ సూర్య భగవానుడిని కొలుస్తూ ఉంటాడు సూర్యగ్రహంలో. కానీ ఆ సూర్య భగవానుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు. విరజ అనే వారికి అటువైపు, విరజ నదికి అన్నమాట. సో ఇవి ఊర్ధ్వలోకాలు. ఈ ఊర్ధ్వలోకాల్లో వీళ్ళు ఉంటారు. మనం మధ్యలోకాల్లో మనం ఉన్నాం. రకరకాల జీవులు ఉన్నాం మనం. అవును. లోకంలో, పాతాళ లోకంలో రాక్షసులు ఉంటారు. నిజంగా చెప్పాలంటే రాక్షసులు ఉంటారు. అక్కడ బలి మహారాజ్ నాగులు ఎక్కడ ఉంటారు? నాగులు ఎక్కడ ఉంటారు? నాగలోకం కూడా పాతాళ లోకంలో కింద ఉంది. నాగలోకం వన్ ఆఫ్ ది పాతాళ లోక. పాతాళ లోకాలు 7 ఉన్నాయి. పై పై లోకాలు 7, పాతాళ లోకాలు 7, మొత్తం 14. ఓకేనా? ఉమ్, సో ఉమ్, పాతాళలో నాగుల లోకం అక్కడే ఉంది. దాని పేరు ఆ, రసతల. నేను ఏమేం చెప్పాను? అతల బితల సుతల ఏదో ఉంది కదా, సుతల అనుకుంటా అది. సుతల రసాతల, అతల, వితల, సుతల, రసాతల. ఆ, అతల వితల సుతల రసతల పాతాళ ఇంకొకటి ఉంది ఏదో మర్చిపోయాను. సో అన్ని ఒకలాగే ఉన్నాయి కదా. సో దాంట్లో ఒక దాంట్లో నాగులు ఉంటారనమాట. అయితే ఈ 14 లోకాల కింద ఎవరుంటారు అంటే శేషనాగు ఉంటాడనమాట. ఆ అనంత శేష ఉంటాడు. అనంత శేషకి మొత్తం ఇన్ని తలకాయలు ఉంటాయన్నమాట. దాని మీద ఆయన ఈ లోకాలన్నీ మోస్తూ ఉంటాడనమాట. ఇది మంచి ప్రశ్న అడిగారు యాక్చువల్‌గా మీరు. ఆ ఇంక్విజిటివ్‌నెస్ అనేది రావాలి మనకి. సో నాకు ఇది మాతాజీ, నాకు ఈ మొత్తం ఈ లోకాలన్నీ కూడా నాకు రిటర్న్ కావాలి మాతాజీ. మీరు చెప్తా అంటే నేను రాసుకునేలాగా ఒక్కసారి ఒక 10 మినిట్స్ నేను నెక్స్ట్ క్లాస్ లో. నేను లేదు లేదు మీరు రిటర్న్ అక్కర్లేదు. నేను ఆహ్, సో నేను ఏం చేయాలంటే మన ఇదిలో నేను ఒక పిక్చర్ ఉంది మీకు పంపిస్తాను దాంట్లో. సరేనా? అది ఓకే, ఇంతకుముందు ఓకే. మనం చూసాం. అది ఒక యూనివర్స్ ఎలా ఉంటుందనేది. నేను మనకి ఏం ఎవరు చేస్తాను ఉంటారు క్లియర్ గా కావాలి. క్లియర్‌గా కదా! క్లియర్‌గా నేను దాంట్లో చూపిస్తాను మీకు. నేను షేర్ చేస్తాను మన గ్రూప్‌లో. నెక్స్ట్ వీక్ మనం దానిలో ఒకసారి చూపిస్తాను మీకు. సరేనా? ఓకే, ఓకే దాంట్లో అన్నీ మాతాజీ. క్లియర్‌గా ఉన్నాయి దాంట్లో అంతా. హ్మ్. అది విషయం. ఇది ఇందాక చదివేటప్పుడు వచ్చింది నాకు ఈ క్వశ్చన్ ఆన్సర్. మళ్ళీ క్లాస్ డిస్టర్బ్ అవ్వద్దని లాస్ట్ లో అడుగుదామని ఆగాను. అవును. చివర్లోనే అడిగితే మంచిది. సో దట్ మనకి ఫ్లో ఆగదింక మన క్లాస్ ఫ్లో. మీకేం క్వెషన్స్ ఉన్నా రాసుకున్నప్పుడు చివర్లో అడిగితేనే మంచిది. సో ఇంతకుముందు నేను మనకి చూపిచ్చాను. మనకి ఎప్పుడంటే నేను చూపిచ్చాను మనకి ఆ పిక్చర్ ఏంటంటే మహావిష్ణువు శరీరం నుంచి ఎలా అన్ని యూనివర్సెస్ అదే అన్ని బ్రహ్మాండాలు ఎలా వస్తున్నాయో అవన్నీ నేను మీకు చూపిచ్చాను. ఆ! సో అది నేను మళ్ళీ మీకు ఒకసారి పంపిస్తే మీకు గుర్తొస్తుంది. నెక్స్ట్ వీక్ మనం దాని గురించి మనం స్టార్ట్ చేసే ముందర ఒకసారి చర్చిద్దాం అది. సరేనా? ఓకే మాతాజీ. నెక్స్ట్ వీక్ క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి చూపిస్తాను అది మీకు. సరేనా? ఓకే మా, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి ప్రభు. నర్సే ప్రభు ఎలా ఉన్నారు? బాగున్నాం మాతాజీ. ఈ దండవత్ ప్రణామం జై శ్రీపాద్ చెప్పారు కదా మాతాజీ. ఆ, ఈ చాటింగ్ కూడా ఉపయోగించచ్చా? చాటింగ్ మొదలు అనొచ్చా? లేదు లేదు చాంటింగ్ కాదు. చాంటింగ్ కానీ చాంటింగ్ అప్పుడు మామూలుగా జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదా అది శ్రీవాసాది అవును. గౌర భక్త బృందాన్ని మనం చాంటింగ్ స్టార్ట్ చేస్తాము. అంటే మనం చేస్తున్నాం. ఆల్రెడీ గురువు ఆశ్రయం తీసుకుంటే గనక మనం గురువు పేరు చెప్తాం మామూలు ఫస్ట్ అంతే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి. మీరేం చేయాలంటే ఇంకా మనం గురువు షెల్టర్ ఇంకా తీసుకోలేదు కాబట్టి ఇంకా మనం గురువు ఆశ్రయంలో లేం కాబట్టి శ్రీమతి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభు అది మామూలుగా అది చెప్పాలి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి ఇది నామనే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృందాన్ని మన చాంటింగ్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ప్రతి రౌండ్ కి చేస్తున్నారు కదా అదంతా. వెరీ గుడ్. ప్రతి రౌండ్ అయిపోయిన తర్వాత చెప్పాల్సింది మాత్రం ఒకటే మంత్రం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద. జస్ట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ అడగడమే. ఎందుకంటే చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడే. ఆయన భక్తుడి రూపంలో వచ్చి ఆయన భగవంతుడి గురించి విరహ వేదన పడ్డాడు అనమాట ఆయన. అది చాలా బాగుంటుంది చైతన్య చరితామృతంలో. ఆయన విరహ వేదన చూస్తే నిజంగా మన పిచ్చెక్కుతుంది అసలు. అలా ఉంటుంది అనమాట అసలు. సో అది ఆయన దగ్గర నుంచి
అది అది మనం నేర్చుకోవాలి. భగవంతుడి గురించి క్రై చేస్తాడు ఆయన. ఆయన భగవంతుడు. కానీ రాధ భావంతో వస్తాడు ఈ ప్రపంచం మీదకి. భగవంతుడి గురించి ఏడుస్తాడనమాట ఆయన. సో, మనకి రావాలి అటువంటి భావన అంటే మనం చైతన్య మహాప్రభువుని కూడా మనం వర్షిప్ చేస్తేనే మనం అటువంటి మనకసలు భగవంతుడి గురించి ఏం క్రై ఏమీ లేదు కదా ఇప్పుడు. లేదు. కానీ నిజంగా భక్తి ఉంటే లోపల ఆయన నుంచి వదిలిపెట్టి వచ్చినందుకు ఏడవాలి. ఏడుపొస్తుంది. చాంటింగ్ చేస్తుంటే ఏడుపొస్తుంది. అదొక్కటే మనకి సిగ్నల్. మనకి చాంటింగ్ కరెక్ట్‌గా చేస్తున్నాం అనడానికి మనకి కొలమానం ఏంటంటే మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు నిజంగా మనం గనక మనం చెప్పే మంత్రాన్ని కరెక్ట్‌గా వింటూ మనం ఎటువంటి వేరే యావిగేషన్స్ లేకుండా దానిలో మునిగిపోయి చాంటింగ్ చేసామంటే మనం విపరీతంగా ఏడుస్తాం భగవంతుడి గురించి. ఎందుకంటే ఆ నామంకి ఆయనకి డిఫరెన్స్ లేదు కాబట్టి ఆ యొక్క సెపరేషన్ అనేది తెలుస్తుంది భగవంతుడికనమాట. ఇప్పుడు ఒక చంటి పిల్లలు ఉంటారు. తల్లి కనపడకపోతే వెక్కి వెక్కి ఏడుస్తారు గదా! చంటి పిల్లలు. ఒక్క నిమిషం తల్లి కనపడకపోతే గుక్కుపెట్టి ఏడుస్తారు చిన్నప్పుడు. మనందరం పిల్లల్ని పెంచాం. తండ్రి గాని, తల్లి గాని తనపడకపోతే. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ తండ్రులు తల్లులయిపోయారు. తల్లులు తండ్రులయిపోయారు. అది వేరే విషయము. నేను చూస్తున్నాను కదా ఇక్కడ. తల్లులు కన్నా తండ్రులు ఎక్కువ చూసుకుంటున్నారు పిల్లల్ని ఇప్పుడు. సో, వాటెవర్ ఇట్ ఈస్ తల్లైనా, తండ్రైనా కానీ చంటి పిల్లలు ఎలా ఏడుస్తారో మనం భగవంతుడి గురించి ఆ విధంగా ఏడవాలి యాక్చువల్‌గా. మనం చాంటింగ్ చేస్తుంటే ఏడుపు రాలేదనుకోండి, మన మెకానికల్ చాంటింగ్ మనది. అంటే హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ అని 16 రౌండ్స్ అయిపోవాలని చేసి చాంటింగ్ కాకుండా నిజంగా శ్రద్ధ పెట్టి ఒక చోట కూర్చొని కరెక్ట్‌గా కనీసం 4 రౌండ్లైనా ఒక చోట కూర్చొని కరెక్ట్‌గా చేయగలిగితే మనకి నిజంగా ఆ సెపరేషన్ అనేది, ఆ విరహ వేదన అనేది మనం యాక్చువల్‌గా అనుభవిస్తే గాని తెలీదది యాక్చువల్‌గా. హ్మ్. సో, అది ప్రభుజీ. ఇంతకీ మీ క్వెషన్ ఏంటి నేను మర్చిపోయాను. అదేంటంటే భక్తులతో మాట్లాడినప్పుడు హరే కృష్ణ అంటాం కదా మనం. హరే కృష్ణ ప్రభుజీ అంటా కదా మీతోటి. శ్రీల ప్రభుపాదులు గుర్తు చేసుకోవడం అనమాట. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. జై శ్రీల ప్రభుపాద్. అది కూడా నేను రాసి పంపిస్తాను తెలుగులో. దండవత్ ప్రణామ్ జై శ్రీల ప్రభుపాద్ అని చెప్పాలి. ఓకేనా? ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం భక్తియుక్త జీవితం మనం మొదలుపెట్టాం కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం మనం నేర్చుకోవాలి. ఓకేనా? అంటే మనం వేరే వాళ్ళకి మన ప్రణామాలు అర్పిస్తున్నాం. అంటే మనం హంబుల్‌గా ఉన్నాం చాలా. తర్వాత శ్రీల ప్రభుపాదం తలుచుకుంటున్నాం. ఈ 2 అన్నమాట. ఇప్పుడు ఎలా అయితే మీరు నాకు హరే కృష్ణ చెప్తున్నారో అసలు హాయ్ లేదా నమస్కారం మాతాజీ అంటున్నారా మీరు? లేదు కదా! నమస్కారం మాతాజీ అంటలే. హరే కృష్ణ మాతాజీ. ఎందుకంటున్నారు అలాగా? భగవంతుడు నాకు ఒకసారి గుర్తు చేస్తున్నారు. నేను కూడా మళ్ళీ హరే కృష్ణ అంటున్నా. అంటే మళ్ళీ నేను హరే అంటే ఎవరు? హరే అంటే ఎవరు? కృష్ణుడు అంటే కృష్ణుడు. హరే అంటే రాధారాణి. రాధ అన్నమాట. అంటే ఎనర్జీ. కృష్ణుడి యొక్క శక్తి. ఆయన శక్తిమాన్ అయితే ఈవిడ శక్తి అన్నమాట. శక్తిమాన్ అంటే ఎవరు? శక్తిని కలిగి ఉండేవాడు ఆయన. శక్తి రాధారాణి అన్నమాట. సో, మన ప్రార్థన ఏంటి? హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే అంటే మనం ఏం ప్రే చేసుకుంటున్నామంటే, ఓ కృష్ణ, ఓ కృష్ణ శక్తి అయినటువంటి ఓ రాధారాణి నాకు ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ సర్వీస్. నన్ను మీ సేవలో నిమగ్నం చేయండి అని ప్రార్థించుకుంటున్నాను యాక్చువల్‌గా. అంటే అక్కడ గోలోక బృందావనంలో వాళ్ళిద్దరికీ గోపీలు అందరూ ఉన్న చోట మమ్మల్ని కూడా సేవలో వినియోగించుకోండి మీ దగ్గర అని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం అనమాట. సో, మనం కనుక సిన్సియర్‌గా చేస్తే మనకి అన్ని అటాచ్‌మెంట్లు పోయి భగవంతుడు నిజంగానే మనకి గోలోక బృందావనంలో ఒక పొజిషన్ ఇస్తాడు మనకు కూడా అనమాట. అది దాని అర్థం. ఓకేనా? వెరీ నైస్ క్వెషన్ ప్రభు. థాంక్ యూ సో మచ్. ఇంకా డియర్ డివోటీస్ ఇంకేమన్నా క్వెషన్స్ ఉన్నాయా ఎవరికైనా ఏమన్నా? పద్మజ మాతాజీ మీరు ఎలా ఉన్నారు? మీ హెల్త్ ఎలా ఉందండి? పర్వాలేదు మాతాజీ. పర్వాలేదు. అంటే చాంటింగ్ 16 ఒక రోజు చేయగలుగుతున్నా, 10 ఒక రోజు చేయగలుగుతున్నా అట్లా. అందువల్ల షీట్ లో వేయలేకపోతున్నా. లేదు అయినా కూడా వేయొచ్చు. మీరు ఎన్ని చేశారని వేయొచ్చు. తప్పేమి లేదు. చాలా మంది అలా వేస్తున్నారు. ఒక రోజు కుదరకపోతే కొన్నే చేస్తుంటే వేస్తున్నారు వాళ్ళు అది కూడా. సో, మీరు మరి ఖాళీగా పెట్టక్కర్లేదు షీట్‌ని. ఎన్ని చేస్తే అన్ని వేయండి. ఏం కాదు. మీకు ఒంట్లో బాలేదని మా అందరికీ తెలుసు కదా! అందరూ ప్రే చేయండి. మాతాజీకి మంచిగా ఇంకా రికవర్ అవ్వాలి. ఆవిడ చక్కగా మళ్ళీ పుంజుకోవాలి మళ్ళీ అని మనం ప్రే చేద్దాం అందరము. మీరు ఎన్ని చేస్తే అన్ని వేయండి. సరేనా? ఏం బాధపడక్కర్లేదు మీరు తగ్గాయని. ఓకే. యాహ్! ప్రభావతి మాతాజీ అందరూ బాగున్నారా? సరే నేను ఇంకా మరి ఎవరికి ఏం క్వెషన్స్ లేకపోతే మనం ఇక్కడితో ఎండ్ చేద్దాము. ఈరోజు మాధవి మాతాజీ మిస్ అయ్యారు క్లాసు. అడిగానని చెప్పండి.